పాట నంబర్ 19, పేజ్ నెంబర్ 170. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. నమ్ముతూ యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చికల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయు. పరమసముందెదను. ఆమేన్. పగవారి ఎదుట ప్రేమతో నొక విందు ప్రభు సిద్ధము చేయు. పరవశముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు. అడుగుదాం దేవుని. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు. అడుగు. నా హృదయము నిండి పొర్లిపోవాలా. హల్లెలూయా. దేవా నీ అభిషేకము, నీ అభిషేకము ప్రభువా, పొంగి పొర్లే అభిషేకము ప్రభువా ఈరోజు మా మీద దిగును గాక. హల్లెలూయా. నా హృదయములో పొంగి పొర్లే అభిషేకము దేవా. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. దేవదేవా. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు సంతసముందెదను. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేయు. సంతసముందెదను. చిరకాలము నేను ప్రభు మందిరములో నివాసము చేతు సంతసముందెదను. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు.
పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పొర్లుచున్నది నా కాపరి నాకులేమీ లేదు పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. స్తోత్రం మహాపరిశుద్ధ ప్రభువా, నీ ఆత్మతో నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. నీ బూర ఉద్ది దేవా యేసు ప్రభువా, నీ వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. వంచలేదు హల్లెలూయా. సర్వగణతమయమైన యేసే కలుగును గాక. మేన్ మరి పోయిన ఆదివారం మనం చూసుకున్నాము, पिछले रविवार हमने ये देखा है సాతాను కట్టడలు కడతా ఉంటది. जय शैतान जय वो इमारतें बनावटें बनाता है. మరి దానికి ఉదాహరణ उसका उदाहरण ఒక రోగం ఉంటది నీకు, एक बीमारी होती है యేసు तुमको. నామములో రోగమా పో స్వస్థత పొందు అనంటే जय यीशु के नाम से वो बीमारी दूर हो जा चंगाई पाते ఎన్నో कहते రోజులతో हो. ఉన్న రోగము స్వస్థత పొందుతది. कितने दिनों से जो बीमारी से जूझ रहे वो चंगाई पाते हैं, కానీ సాతాను ఆ రోగం తెచ్చి పెట్టడమే కాదు, लेकिन वो शैतान वो बीमारी लाकर देना ही नहीं, నీలో लेकिन కట్టడలు కడతది. तुम्हारे उसमें वो जो इमारतें बनाता ఆ रहता है, రోగంతో వచ్చే భయము, वो बीमारी के कारण आने वाले डर, లేకపోతే ఆ రోగంతో వచ్చే ప్రతి ఒక్కటి నీలో కట్టడలుగా కడతా ఉంటది. वो बीमारी के कारण आने वाली वो सारी चीजों की वो बनावट तुम में होती మరి रहती है. దేవుడు तो खुदा ఆ కట్టడలను కూడా उन सारी बनावटों ఆ को బల్లలు ఎట్లయితే ఆయన మందిరంలో కూల్చిండో, जैसे वो उन मेजों को उन्होंने उसके उस मंदिर में तोड़ा है, ఆ యొక్క వికారమైన పనులు చేసే బల్లలు वो जो विकार कामों को करने वाले उन सारी मेजों అట్లనే को ఆ కట్టడలను కూడా దేవుడు కూల్స్తాడని చెప్పి పోయిన ఆదివారం దేవుడు మనతో మాట్లాడాడు. उसी तरह से शैतान ने जो बीमारी के द्वारा बनाई से सारी बनावटों को वो तोड़ देते गए. पिछले रविवार हमने वचन में जो प्रभु ने हमसे बात किया है, ఎట్లయితే సాతాను కట్టడలు కట్టుకుంటదో, जैसे शैतान बनावटों को बनाता है, ఎన్నో రోజుల నుంచి మన జీవితంలో ఉండి 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 పాపం నుంచి విడుదల పొందుతాం కానీ కట్టడలు మాత్రం ఉండిపోతున్నాయి. कई दिनों से हम जो उसी प्रकार से पाप से तो छुटकारा पाते, लेकिन वो शैतान की बनाई हुई बनावटें वो उसी तरह से बनी होती है. తాగుడు నుంచి విడుదల పొందుతారు, शराब पीने से तो छुटकारा पाते हैं, కానీ తాగినప్పుడల్లా लेकिन जब जब पीते थे మీ యొక్క నోటి నుంచి వచ్చే తిట్లు మాత్రము तुम्हारे मुंह से निकलने वाले आने वाली गंदी जो डांट కొన్ని అటనే ఉంటాయి. थोड़ी वो वैसी रह जाती ఆ है. కట్టడలు, वो सारी बनावटें, అలాంటి కట్టడలు उस तरह की बनावटें, ఎందుకనంటే ఎన్నో రోజుల నుంచి సైతాన్ని ఒక గృహముగా చేసుకొని పెట్టుకున్నావు నువ్వు. क्योंकि कई दिनों से तुमने अपने आप को एक गृह बनाकर शैतान को उसमें रख लिया है అట్లాంటప్పుడు तुमने. సైతాన్ ఎన్నో సామాన్లు పెట్టుకుంటాయి. उसी तरह से शैतान कितने अपने सामान उस घर में रख అవన్నీ लेगा. కూడా దేవుడు కూలుస్తారని చెప్పి పోయిన ఆదివారం దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. उन सारी बातों को, उन सारी चीजों को खुदा नाश कर देगा, क्योंकि पिछली बार खुदा ने वचन के जरिए हमसे ये प्रतिज्ञा किया మరి है. ఈ రోజు నేను అడిగిన దేవుణ్ణి, तो आज के दिन मैंने खुदा से ये मांगा, సైతాన్ ఎట్లయితే కట్టడలు కట్టుకుంటుందో ప్రభువా నువ్వు మాతో మాట్లాడినవు, प्रभु आपने हमसे बात की कि जिस तरह शैतान वो सारी बनावटें మరి बनाता నువ్వు है, కూడా तो आप भी प्रभु మేము నిన్ను పెట్టుకుంటున్నప్పుడు, जब हम आपको अपने अंदर रखते हैं, तो మేము మిమ్మల్ని మాలో ఉంచుకున్నప్పుడు, जब हम आपको हमारे अंदर रख लेते మా हैं, तो హృదయాన్ని మా దేహాన్ని నీ ఆలయంగా మేము చేసుకున్నప్పుడు जब हम हमारे देह को आपके आलय के तौर पर बना लेते నువ్వు हैं, కూడా तो మాలో కట్టడలు కట్టాలి ప్రభువా. प्रभु आपको भी हमारे अंदर अपनी बनावटों को ఒక करना చిన్న है. ఇల్లు రాగా కాదు ప్రభువా, एक छोटे से घर के जैसा ఒక नहीं మహా प्रभु, సామ్రాజ్యమైన మహా పెద్ద ప్యాలెస్ లాగా కట్టడలను కట్టుకును एक గాక. महासाम्राज्य, एक बहुत बड़े राजमहल के तौर पर बनावटें हम में आप बनाओ దేవుని प्रभु యొక్క कहा. ప్యాలెస్ నీలో కట్టబడును గాక. खुदा का राजमहल वो तुम में बनने पाए. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరలోక రాజ్యం నీలో కట్టబడును గాక. स्वर्गीय राज तुम में बनने पाए, పరలోక గది కట్టబడును గాక. जो है स्वर्गीय कमरे तुम में बनने पाए. మరి ఆ కట్టడలు ఏంటి ప్రభు అని అడిగినప్పుడు वो सारी बनावटें क्या है कि अगर प्रभु से దేవుడు मांगने पर మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు, खुदा बात करता आया है మరి అందరూ కూడా कि सब लोग గమ్యము వైపే చూస్తారు గాని मंजिल की ओर ही तो देखते, ఆ लेकिन గమ్యము కొరకు సిద్ధపడరు. उस मंजिल के लिए वो तैयार नहीं होते हैं. ఆ గమ్యము వైపే చూస్తారు గాని वो उस मंजिल की ओर तो देखते వీరు ఆ हैं, గమ్యంగా మారరు. लेकिन वो उस मंजिल के तौर पे नहीं बनते ఆ हैं. యొక్క ఆలోచనని ఆలోచిస్తారు గాని वो सोच के विषय में ही सोचते हैं. वो ఆ ఆలోచన కావాల్సిన ఎంత సిద్ధపడరు వీళ్ళు. उस सोच के लिए जो जरूरी उस हिसाब से तैयार नहीं होते हैं. ఒక ఉదాహరణ, एक उदाहरण कहता నువ్వు हूं मैं. మరి న్యూ ఇయర్ లో
कि आप जो है नए साल व न्यू ईयर के दिन రకరకాల నిర్ణయాలు తీసుకుని ఉంటావు, उस वक्त आपने बहुत ही विभिन्न प्रकार के निर्णय लिए కానీ ఈ होंगे, రోజు ఎంతమంది అవి చేస్తున్నారు? लेकिन आज के दिन में कितने लोग वो सब कर रहे हैं? ప్రతిరోజు బైబిల్ చదవాలా, प्रतिदिन बाइबल पढ़ना है, కానీ ఎంతమంది ప్రతిదినం చేస్తున్నారు? लेकिन ऐसे कितने लोग हैं जो प्रतिदिन ये कर रहे हैं? లేకపోతే ఈ యొక్క న్యూ ఇయర్ లో నేను వెయిట్ తగ్గాలా, ये नए साल में मुझको वजन कम करना है कहते కానీ हैं, ఎంతమంది తగ్గినరు? कितने लोगों ने अपना वजन कम किया है? మరి ఆ రీతిగా उस तरह से రకరకాల చేస్తుంటారు, विभिन्न प्रकार के ऐसा करते కానీ हैं। చేయలేకపోతున్నారు. वो तो वादा तो करते करने का, అవి लेकिन ఎందుకు करते नहीं కొరకనంటే, हैं। वो किस लिए माने? అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता పరలోక है రాజ్యం పోవాలా जय स्वर्गीय राज्य तुमको అని మీ जाना అందరి है, గమ్యమే, ये हम सबकी मंजिल है। మీ అందరి గమ్యము పరలోక రాజ్యం పోవాలా. अब सबकी ये मंजिल है कि आपका स्वर्ग के राज्य में కానీ जाना है, పోలేకపోతారు చాలా మంది. ఎందుకొరకు? लेकिन नहीं जा पाते बहुत से लोग। किस लिए? ఎందుకొరకు? ఆ తీర్పు దినము రోజు వెలివేయబడతావు, उस कयामत के दिन तुम जो दूर भगा दिए जाओगे, किस దాని लिए? కొరకు సిద్ధపడరు కాబట్టి. तुम लोग उसके लिए तैयार नहीं होते हैं ना, इसलिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు ఒకటి సాధిస్తావు, तुम एक जो है पाते हो, ఒకటి సాధిస్తావు. तुम एक पाते हो, సాధించిన తర్వాత, उसे पाने के बाद, ఒక విజయం పొందిన తర్వాత, एक जीत हासिल करने के बाद, ఆ విజయం అనేది वो जीत जो होती है రోజు రోజుకి दिन बर दिन ఫేడ్ అయిపోతా ఉంటది. वो जो है बिखरती जो है होती है। మొట్టమొదటి రోజు వచ్చిన విజయము शुरुआती दिन में मिली वो जीत, మరో దినం ఉంటదా? अगले दिन उसकी चमक उतनी होती है। ఉద్యోగం వచ్చిన మొట్టమొదటి దినము नौकरी का वो सबसे पहला दिन 2-3 నెలల తర్వాత ఉంటదా? 2-3 दिनों का वैसा रहेगा क्या? ఉండదు. नहीं रहेगा। ఆ విజయం అనేది ఉండదు. उस तरह का वो उत्साह उमंग नहीं रहता है उस वक्त। కానీ लेकिन నీ ప్రవర్తనలు అనేటి तुम्हारे जो स्वभाव है ఉండిపోతాయంట. वो वैसे ही रह जाते हैं। అందుకే దేవుడు అంటున్నాడు, इसलिए खुदा ये कहता నీ है ప్రవర్తనలు మార్చుకోవాలా, अपने स्वभाव को बदलना నీ है। ప్రవర్తనలు మార్చుకోవాలా. अपने स्वभाव को అందుకే बदलना। దేవుడు మారు మనసు అని అంటాడు. इसलिए खुदा कहते हैं कि मन फिराओ, మారు మనసు అని అంటాడు. मन फिराओ के कहता మారు है, మనసు అని అంటాడు. मन फिराओ कहता है। హల్లెలూయా. हालेलुया। మరి దేవుని రాజ్యం మనం పొందుకోవాలంటే खुदा के राज्य को अगर हमें पाना है ఎలాంటి तो కట్టడలు కట్టాలంటే, किस तरह की बनावटें बनानी మత్తయి चाहिए? సువార్త 5వ అధ్యాయము, मत्ती की पुस्तक 5वां अध्याय, మత్తయి సువార్త 5వ అధ్యాయము मत्ती पुस्तक 5वां अध्याय 3వ వచనం, 5वां अध्याय उसका 3रा वचन। గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 5th chapter 3rd verse. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు, जो आत्मा के विषय में दीन దీనులైన है, వాళ్ళు जो लोग दीन हैं, ధన్యులు, वे धन्य हैं। పరలోక రాజ్యము स्वर्ग का राज्य వారిది. उन्हीं का है। వాక్యం చెప్తే वचन कहने से పరలోక రాజ్యం అయిపోతుంది నాది. स्वर्ग का राज्य हो जाएगा क्या मेरा? వాక్యం వినగానే वचन सुनते ही పరలోక రాజ్యం మీకు వచ్చేస్తుందా? तुमको स्वर्ग का राज्य मिल जाएगा क्या? మరి ఎప్పుడు వస్తుంది నీకు పరలోక రాజ్యము? फिर कब मिलेगा तुमको स्वर्ग का నీలో राज्य? ఒక ప్రవర్తన ఉండాలా, तुम में एक स्वभाव होना నీలో ఒక चाहिए, కట్టడ కట్టబడాలా, तुम्हारे अंदर एक बनावट बननी चाहिए, నీలో ఒక దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క గది కట్టబడాలా. तुम्हारे अंदर खुदा का राज्य, खुदा का वह कमरा बनना అది चाहिए। ఎలా కట్టబడాలంటే, वो कैसे बनना चाहिए? అక్కడ ఇటుకలు ఉండవు, वहाँ पर ईंटें नहीं होती అక్కడ है, ఇటుకలు ఉండవు, वहाँ पर ईंटें नहीं సిమెంట్ होंगे, ఉండదు, सीमेंट नहीं होगा, దీనత్వం అనేది ఉంటది. दीनता होती ఈ है। దీనత్వం అనే దాంతో కట్టబడాల నువ్వు. ये दीनता के जरिए तुम्हें जो है మరి बनना నీలో ఆ है। దీనత్వం ఉన్నదా? क्या तुम में वो दीनता है? ఆత్మ విషయంలో నువ్వు దీనత్వం ఉన్నవా? आत्मा के विषय में क्या तुम दीन हो? ఆత్మ విషయంలో దీనత్వం ఉన్నవా? आत्मा के विषय में क्या तुम दीन हो? ఎక్కడో రోడ్డు మీద పోయి నన్ను కొట్టు 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 అని దీనంగా ఉండడం కాదు. जो है कहीं सड़क पे जाकर किसी कहे कि तुम मुझको मारो मारो कहकर दीनता दिखाना ఆత్మ वो नहीं। విషయంలో దీనంగా ఉన్నవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. आत्मा హల్లెలూయా. के विषय में जो लोग दीन हैं, ప్రేయర్ वे लोग ఫర్ धन्य हैं, ప్రతి బిడ్డ स्वर्ग का राज्य ఆత్మలో उन्हीं का है। దీనంగా ఉండును గాక. प्रेयर का प्रत्येक व्यक्ति को ప్రతి आत्मा में బిడ్డ दीन ప్రేయర్ बने ఫర్ रहे। పరలోక రాజ్యం పొందుకొనును గాక. प्रत्येक प्रेयर का व्यक्ति स्वर्ग के राज्य को ఈ पावे। కట్టడలు నీలో ఉంటే నీకు పరలోక రాజ్యం దొరుకుద్ది. इस तरह की ये बनावट तुम में रहेगी, तभी तुमको నువ్వు स्वर्ग का వాక్యం राज्य मिलेगा। వినిపోతున్నావు, బాగుంది. तुम वचन सुनकर जा रहे हो, अच्छा కానీ है। రెండో రాకడలో పోయి నేను ప్రతి సండే పోయినా కానీ వారమంతా దీనత్వం లేకుండా గర్వంగా జీవించిన ప్రభు అని అంటే, अगर तुम जो है उस दूसरे आगमन में प्रभु के आगे खड़े रह के कहोगे कि मैं हर रविवार जो है कलीसिया के लिए जाता था, लेकिन पूरा हफ्ता में जो है गर्वता पूर्वक जीता था, मुझ में दीनता नहीं నువ్వు होती, कि తిరిగి कहोगे పో तो అని అంటాడు దేవుడు అక్కడి నుంచి. प्रभु कहेगा तुम वहां से चले जाओ कहकर। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए చూడండి, ఆ 3వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉంటాయి. जो है 3रे वचन से लेकर 12वें वचन तक ये लिखा हुआ है। త్వరగా చదువుకుందాము. हम जल्दी जल्दी उसे पढ़ेंगे। 4వ వచనము, 4था वचन। దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. దుఃఖపడువారు, जो दुखी होते हैं, దుఃఖపడువారు, जो लोग दुखी होते हैं, మరియు ప్రతి శని ఆదివారాలు ఉపవాసము ప్రకటించినము. जो है हर हफ्ते के जो शनिवार रविवार के दिन उपवास उपवास माने को प्रकट ఏంటి? किया गया। उपवास माने क्या? ఆ అంశం ఏంది? जो है उसका विषय ఎక్కడో क्या है? హింసింపబడుతున్న క్రైస్తవులు, कई जो हिंसा पा रहे, जो వాళ్ళ मसीह लोग కొరకు हैं, దుఃఖపడుతూ మనం ప్రార్థన చేస్తున్నాము. उनके लिए हम दुख उठाते हुए प्रार्थना कर रहे हैं। హల్లెలూయా. हालेलुया। నీకు సంబంధం లేదు, आपको इस बात का कोई కానీ लेना ఒక देना తోటి
తోటి బ్రదర్ ఒక తోటి సిస్టర్ అక్కడ ఉందని నువ్వు దుఃఖపడుతూ ప్రార్థన लेकिन చేస్తున్నావు एक साथी ब्रदर एक साथी सिस्टर वहां पे आप उनके लिए वार उठा हुआ धन्यलो। प्रार्थना कर रहे हो। वे लोग धन्य है ऐसे लोग। వాళ్ళు ఓదార్చబడతారు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు वे लोग హల్లెలూయా सांत्वना पाएंगे, स्वर्ग का राज्य उन्हीं का है ఈ कहते విషయంలో हैं। ప్రేయర్ రిపోర్ట్ చేస్తా ఉన్నారు శని ఆదివారాలు इस विषय के लिए प्रेयर पहुंचे हर रविवार और शनिवार जो ప్రతిరోజు उपवास प्रार्थना कर रहा స్పెషల్ है। గా శని ఆదివారాలు जो हफ्ते में जो खास तौर पर जो शनिवार और रविवार के दिन कर ఐదో रहे వచనం हैं। చూడండి 5वां वचन देखिएगा। సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆమేన్ హల్లెలూయా ఈ హల్లెలూయా। సాత్వికం అనే ఒక ఇటుక जो सात्विकता वो एक ईंट है। ఇవన్నీ ఒక్కొక్క ఇటుకలు అనుకోండి మీ జీవితంలో ये सारी बातें तुम्हारे जीवन में एक एक ईंट के जैसे है। ఇవన్నీ మీ జీవితంలో కట్టడలుగా ఉంటే ये सारी चीजें इस प्रकार की बनावट तुम्हें जीवन में रहेंगे तो నీలో దేవునికి గది ఉన్నట్టు तुम्हारे अंदर खुदा के लिए कमरा है जैसा। నీలో దేవునికి గది ఉన్నట్టు माने तुम्हारे अंदर खुदा के लिए कमरा है। ఇవి కట్టడలు ये बनावट है सब। వీటితోని కట్టబడిన నీలో దేవుడు ఉంటాడు इससे ही जब बनाया जाएगा तो तब तुम में खुदा వాక్యం విన్న रहेगा। నీలో దేవుడు ఉండాలని కంపల్సరీ లేదు जय वचन सुनने वाले तुम में जो खुदा रहना चाहिए इसका कोई जरूरी नहीं है। అద్భుత కార్యాలు చేస్తున్న నాలో కూడా जो अद्भुत काम करते हो मुझ में దేవుడు भी ఉంటాడని కంపల్సరీ లేదు खुदा रहेगा क्योंकि ये जरूरी नहीं है। వాక్యము విన్నా వాక్యం చెప్పినా అద్భుత కార్యాలు చేసినా చేయకున్నా ఇవన్నీతో నేను కట్టబడకపోతే నీలో దేవునికి గృహము లేనట్టే अगर तुम वचन को सुनते हो या वचन को जो है बोलते हो या जो तुम इसे मानते हो ना मतलब लेकिन ये सारी चीजों से तुम्हारे अंदर बनावटें ना बनेगी तो वो सही नहीं रहेगा। తర్వాత చదవండి आगे पढ़िए। నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు వారు తృప్తి పరచబడదు. హల్లెలూయా हालेलुया। నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలంట ఎప్పుడు కూడా जय धार्मिकता के खातिर जो हमेशा जो भूखे होना चाहिए అంటే धार्मिकता నీ की भूख। పిల్లలు పెంచుతున్నా माने तुम अपने बच्चों నువ్వు को ఒక పని पालते भी हो చేస్తున్నా या तुम एक काम నువ్వు भी करते ఒకరితో हो तो మాట్లాడుతున్నా या तुम किसी से ఈ बात करते వాక్యము हो तो చెప్తున్నా సరే तुम यह वचन भी నువ్వు कहते हो तो వాక్యం వింటున్నా సరే या तुम वचन को ఈ सुनते भी हो వాక్యంలో तो నువ్వు నీతిని వెతుకుతే इस वचन में तुम ఈ धार्मिकता की खोज వాక్యంలో करोगे చెప్పే तो నేను ప్రభువా ఈ వాక్యంలో ప్రతి బిడ్డని నీతి మార్గం వైపు నడిపియాలా అని వెతుకుతున్నప్పుడు प्रभु इस वचन के जरिए प्रत्येक व्यक्ति को आप धार्मिकता के मार्ग पर चलाओ क्योंकि इस तरह से जब तुम इस वचन में ढूंढते हो तो ఆ యొక్క నీతి కొరకు నీలో ఆకలి ఉంటే धार्मिकता के खातिर वो भूख तुम में अगर रही तो నీ నీ కట్టడలో ప్రభు ఉన్నట్టు माने तुम्हारे उस बनावट में प्रभु है। కాబట్టి ఆకలి కలిగి ఉండాలి నీతి కొరకు ప్రతి క్షణం మనము चाहे प्रतिक्षण हम उस धार्मिकता के खातिर जो भूखे रहने चाहिए ప్రతిదీ నీ వెంట వస్తుంది అప్పుడు तब सब कुछ तुम्हारे पीछे आएगा। తర్వాత उसके बाद కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. హల్లెలూయా हालेलुया। ప్రజలపైన కనికరం కలిగి ఉండాలా ఎందుకనంటే మన దేవుడు కనికరం కలిగిన దేవుడు प्रजा के प्रति हमें दया दिखाना चाहिए क्योंकि हमारा जो खुदा है वो दयालु प्रभु है। ఒక్కసారి నీ వైపు తప్పు చేసిందంటే एक बार तुम्हारी और अगर गलती हुई तो ఇంకా వాని గురించి నానా తిట్లు తిట్టరాని తిట్లు చెప్పరాని అన్ని చెప్పుడు మాటలు किसी ने कुछ गलती किया कि उसके विषय में आप जो बहुत सी बातें उन्हें कहते हो, डांट देते हो, ना बोलने वाली बातें कहते हो కనికరం उनसे, అనేది లేదు అసలుకి बिल्कुल भी दया नहीं होती है। నన్ను చేసింది కాబట్టి వాడు సావాల్సిందే అని అంటుంటారు ऐसा कहेंगे कि उसने मेरे संग ऐसा किया इसलिए उसको मरना ही है। కనికరం లేదు అసలుకి बिल्कुल भी दया ఈ नहीं లోకంలో दिखाते। కనికరం లేని లోకం ఇది ये दुनिया ऐसी है जो एक दूसरे के प्रति दया बिल्कुल भी సాతాను नहीं होती है। ఒక్కొక్కటి హృదయాలని కఠినంగా చేస్తున్నది शैतान लोगों के हृदय को कठिन कर रहा है, రాయి లాంటి హృదయాలుగా మారుస్తున్నారు पत्थर जैसा दिल उनका कर दे रहा है। అట్లాంటి లోకములో కనికరం కలిగి ఉండును గాక ऐसी दुनिया में तुम दयालुपन के संग ఆ रहो। కనికరం అనే ఆ యొక్క కట్టడల నీలో ఉండును గాక वो दयालुपन यह बनावट तुम में होनी चाहिए। తర్వాత అమ్మా आगे बढ़िए। హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు వారు దేవుని దేవుని చూచెదరు. హల్లెలూయా హల్లెలూయా। హృదయ శుద్ధి గారు వాళ్ళు ధన్యులు వాళ్ళు దేవుని धन्य है वे जिनके हृदय शुद्ध है, वे खुदा को ప్రతి క్షణం నిన్ను నువ్వు పరీక్షించుకోవాలా देखेंगे। तुम्हें प्रतिक्षण अपने आप की परीक्षा దేవా लेनी నేను है పరిశుద్ధంగా ఉన్నానా లేనా कि प्रभु मैं पवित्र हूं या नहीं। ఇంకా कहकर। ఏమున్నాయో మాలోకి వెళ్ళి తీసివే ప్రభువా ऐसा जो कुछ भी हमारे अंदर है उस सबको आप निकाल दो प्रभु। తీసివేసుకోవాలి అవన్నీ కూడా वो सब कुछ हमारे अंदर से हमको निकाल देना నీలో है। కష్టంగా ఉంటది तुम्हारे लिए बहुत मुश्किल रहेगा। అవన్నీ తీసివేస్తే उस सबको निकाल నీ देने से బంధువులు నిన్ను చూడకపోవచ్చు तुम्हारे रिश्तेदार तुम्हारी तरफ नहीं देखते నీ होंगे, స్నేహితులు నిన్ను వెలివేస్తుండొచ్చు तुम्हारे दोस्त तुम्हें जो ठुकरा देते होंगे, కానీ దేవుని నువ్వు చూస్తావంట హల్లెలూయా तुम जो है तुम खुदा को देखोगे। అంత हालेलुया। గొప్ప రక్షణ అది इतना महान उद्धार ఆ है। యొక్క శుద్ధి చేసుకోవడం నిన్ను నువ్వు శుద్ధిగా పెట్టుకోవడము तुम अपने आप को शुद्ध कर लेना। కొన్ని డబ్బులు దూరం అవుతుండొచ్చు जब पैसे दूर होते కొన్ని होंगे, వ్యాపారాలు దూరం थोड़े అవుతుండొచ్చు व्यापार तुमसे दूर होते होंगे ప్రజలు దూరం या అవుతుండొచ్చు प्रजा ही तुमसे दूर होते होंगे, కానీ దేవుని చూస్తావంట నువ్వు लेकिन तुम खुदा को देखोगे। నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే जब तुम अपने आप को शुद्ध करोगे హల్లెలూయా హల్లెలూయా। మరి దేవుని ఇష్టపడేలాగా जय खुदा तुम्हें पसंद आए इस तरह దేవుని से, ఇష్టపడేలాగా खुदा జీవిస్తావా तुम्हें पसंद करे इस तरह से जियोगे లేదు तो ప్రభువా నేను
వాళ్ళని దూరం చేసుకోలేను, या प्रभु मैं उन्हें अपने से दूर नहीं कर सकता हूँ వాటిని దూరం कहकर చేసుకోలేను. मैं उन बातों को मुझसे दूर नहीं कर सकता हूँ ఒక్కగాను ऐसा ఒకటి कहकर, ఉందా గతి నాకు. जो है मेरे लिए तो वो एक एक सहारा है ना कहकर దేవుని చూస్తావా? तुम खुदा की ओर ఆశ देखोगे, ఉందా? आशा है तुम में, లేకపోతే ఎన్నడూ చూడవనుకుంటున్నావా? या ऐसा सोचते कि तुम कभी नहीं देखोगे కొన్ని खुदा को దినాలు कहकर, బ్రతికి నరకానికి పోదాం అనుకుంటున్నావా? जितने दिन है उतने दिन जी कर नरक जाना चाहते हो क्या? గమనించండి, इस बात पे ఈ ध्यान दो, రోజు నరకంలో ఉన్న వాళ్ళు जो आज के दिन नरक में है వాళ్ళకి ఆప్షన్ లేదు, उनके लिए अब कोई दूसरा मौका नहीं है, వాళ్ళకి చాయిస్ లేదు. उनके लिए कोई दूसरा मौका वो నీకు ऑप्शन ఈ नहीं రోజు है. ఇక్కడ దేవుడు చాయిస్ ఇచ్చిండు, బ్రతుకున్నావు నువ్వు, यहाँ पर तुम जिंदे हो, खुदा ने तुमको ये జీవం मौका, एक కలిగి choice दिया ఉన్నావంటే, है. तुम जीवन से भरे నువ్వు हो माने, బ్రతికి ఉన్నావంటేనే तुम जिंदा हो నువ్వు तो माने గొప్ప వరములో నువ్వు ఉన్నావు. तुम बहुत ही बल में ఆ हो, तुम వరం ఏంటంటే वो बल क्या है? నువ్వు పరలోక రాజ్యాన్ని నరకాన్ని ఎన్నుకోగలుగుతావు. ఇప్పుడు तुम अब चुन सकते हो कि स्वर्ग का राज्य चाहिए तुम्हें या नरक నీ चाहिए कहकर. జీవితాన్ని పరలోక రాజ్యం వైపు నడిపించుకుంటావా, నరకం వైపు నడిపించుకుంటావా? तुम अपने जीवन को स्वर्ग के राज्य की ओर चलाओगे या नरक की ओर చనిపోయిన వాళ్ళకి चलाओगे? ఆ యొక్క చాయిస్ లేదు, ఆప్షన్ లేదు. जो है मर गए लोगों के लिए चुनने का वो मौका नहीं నరకంలో है, ఉన్న వాళ్ళకి ఆప్షన్ లేదు. जो लोग नरक में उनके लिए चुनने का कोई मौका नहीं నీకు ఆ है. వరంలో నువ్వు ఉన్నావు. तुम हो सौभाग्य, तुमको ये मौका है अभी चुनने का. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलूया. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోండి, इसलिए अपने हृदय को शुद्ध कर लो దేవుని చూడండి. और तुम खुदा को తర్వాత देखो. చదవండి అమ్మా. आगे पढ़िए. సమాధానపరచువారు ధన్యులు, ఆ. వారు దేవుని కుమారులు అనబడుదురు. అమేన్, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సమాధానగుండు, तुम जो मेल मिलाप के संग ఇతరులని रहो సమాధానపరచు, और दूसरों के प्रति मेल मिलाप रखो, ఇతరులని గొడవలు పెట్టకు. दूसरों के बीच में लड़ाई झगड़े ना रखो. ఇతరులని గొడవ పెడితే నీ పేరు పెరుగుతుంది అనుకుంటే चाहे दूसरों के बीच लड़ाई झगड़ा रखे तुम सोचोगे तुम्हारा नाम बढ़ेगा तो నువ్వు 100% రేపటి దినం నీ గోతు నువ్వు తవ్వుకున్నట్టే. जैसे 100 में से 100% कल के दिन तुम अपने आप के लिए गड्ढा खुद खोद रहे నువ్వు हो. ఏం చేయకున్నా పర్వాలే, तुम चाहे कुछ भी ना करो, కానీ నువ్వు సమాధానంగా ఉండి ఇతరులని तुम సమాధానపరచలేకపోతే, शांतिपूर्वक मेल मिलाप के साथ रहकर दूसरों के प्रति मेल मिलाप से रहो. ఎందుకంటే లోకం అట్లున్నది. क्योंकि देखो दुनिया ऐसी है, ఒకరిని తొక్కితే గాని పైకి రాలేరు. एक को कुचलने पर ही वो जो दूसरा ऊपर बढ़ అట్లాంటి सकता है, లోకంలో ऐसी ఉన్నారు. है. ऐसी दुनिया में हो तुम. ముఖ్యంగా వ్యాపారస్తులు, मुख्य तौर पर व्यापारी ఒకరిని लोग, తొక్కితే గాని పైకి రాలేని వ్యాపారాలు ఉన్నాయి. वो एक को नीचे जो है कुचलेंगे तभी वो जो है दूसरा ఆ ऊपर बढ़ेगा, లోకాన్ని ऐसे है. వెంబడించకండి, మీరు तुम दुनिया के पीछे ना ఆ जाओ, లోకాన్ని వెంబడించకండి, तुम ऐसी दुनिया के पीछे ना जाओ. సమాధాన పడండి, जो मेल मिलाप के साथ रहो, సమాధానంగా ఉండండి. जो है शांतिपूर्वक मेल मिलाप మరొక समेत ఉదాహరణ रहो. చాలా సార్లు చెప్పి ఉన్నా. बहुत सी बार इस बात का उदाहरण दिया हूं मैंने. మరి ఇస్తరకు ఒక వ్యాపారం, కూరగాయల వ్యాపారము, जो है एक सब्जी बाजी का व्यापार, మా పక్కన ఇంకొకటి కూరగాయల వ్యాపారం పెట్టిండు అక్క. वो ब्रदर आके कहता है इस तरह से मेरे पास ही दूसरे ने वही जो सब्जी बाजी వాడు का ఆ व्यापार షాప్ खोला, తీసివేయాలా वो अपनी वो दुकान निकाल అని देना. ప్రార్థన చేయనంటే ऐसा प्रार्थना करके वो ब्रदर ने जब ఎస్తర कहा इस तरह కన్నదంట, से, तो इस तरह का ने అది जवाब తప్పు दिया, బ్రదరు, ऐसा बोलना ఆ गलत है షాప్ ब्रदर. దీవించబడాలా, నువ్వు దీవింపబడాలని ప్రేయర్ చేయ అంటున్నదంట. वो दुकान वाला भी आशीषित होना, तुम भी आशीषित होना, ऐसी प्रार्थना तुम करो. ఈ कहा इस రోజు तरह का పక్కనున్న ने. కూరగాయల షాప్ లాగానే ఉంది, కానీ ఈయన షాప్ మాత్రము గొప్పగా అంచెలంచెలుగా ఇంకా ఉన్నత స్థాయికి పేరు వీళ్ళు. वो जो दूसरी जो है सब्जी बाजी की दुकान वो वैसी है, लेकिन इनकी दुकान और जो है कदम दर कदम అట్లా ऊंचे स्थान సమాధాన पर పడండి. पहुंचे. वैसे तुम मेल मिलाप और సమాధాన शांतिपूर्वक పడండి. रहो. ఎగ్జామ్ రాసే పిల్లలు, जो है एग्जाम लिखने वाले बच्चे शांतिपूर्वक मेल నీ मिलाप హాల్లో समेत ఉన్న रहो. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయి. एग्जाम हॉल में आपके संगी सारे लोगों के लिए आप నీ प्रार्थना క్లాస్మేట్స్ करो. అందరి గురించి ప్రార్థన చేయి. अब अपने क्लासमेट्स के लिए सबके लिए प्रार्थना करो. నీ స్కూల్ గురించి ప్రార్థన చేయి. अपने स्कूल के लिए तुम प्रार्थना करो. నీ బోర్డు గురించి ప్రార్థన చేయి. तुम अपने बोर्ड के लिए प्रार्थना करो. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రీతిగా ప్రేయర్ బోర్డ్ స్టూడెంట్స్ ఉండును గాక. इस प्रकार से प्रेयर पॉकेट के सारे बच्चे व स्टूडेंट्स रहे, అప్పుడు దేవుడు నిన్ను తలగా నిలబెడతాడు. तब खुदा तुम्हें सिर के समान रखेगा. నువ్వు అందరి భారం మోస్తున్నావు కాబట్టి तुम सबका बोझ उठा रहे हो, దేవునికి इसलिए ఇవ్వాల్సిన ఆ యొక్క ప్రతిఫలం దేవునికి ఇస్తాడు. खुदा तुमको जो प्रतिफल देना है वो प्रतिफल तुम्हें देगा. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మా. आगे पढ़िए. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. हालेलुया. చదవండి ఇంకా. आगे पढ़िए. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చాలండి. హల్లెలూయా. हालेलुया. ఈ రీతిగా इस प्रकार से इस प्रकार से పూర్వమందున ప్రవక్తలందరూ जो కూడా पूर्व काल के सारे भविष्यवक्ताओं को కట్టబడి ఉన్నారు. वे भी बनाए गए इस रीति ఈ से. యొక్క 5వ అధ్యాయము ये जो 5 वचन 3 है, నుంచి 12 వచనం వరకు 5वां अध्याय 3 वचन से ఈ लेकर 12 వారమంతా वचन तक, చదవండి. ये पूरा हफ्ता पढ़ो, ప్రతిరోజు చదవండి. प्रतिदिन तुम इसे దేవా पढ़ो ఇది నాలో ఉందా, कि प्रभु क्या ये मुझ में ఈ है, కట్టడ నాలో ఉందా ये बनावट मुझ में है क्या, అని చెప్పి ధ్యానించండి. कहकर ध्यान मनन
करो। అడగండి దేవుణ్ణి. मांगो खुदा से ఒక్కొక్క వచనం తీసుకోండి, అడగండి దేవుణ్ణి. एक एक वचन को लेकर मांगो तुम खुदा से। అద్భుత రీతిగా దేవుడు కడతాడు. अद्भुत रीति से ఆ बनाएगा प्रभु కట్టడలో तुम्हें। దేవుడు దిగుతాడు. और उस बनावट में प्रभु उतरेगा। అట్టి రీతి కట్టడలో उस प्रकार की నువ్వు बनावट में నిలబడినవంటే ప్రజల మధ్యలో, तुम जब उस तरह से प्रजा के बीच में అట్టి खड़े రీతి रहोगे, కట్టడలో उस प्रकार की बनावट నువ్వు समय నిలబడినవంటే जब तुम खड़े रहोगे तो సాతాను గడగడ వణుకుతాయి. जब शैतान थर थर कांपेगा ప్రజలందరూ కూడా అంటారంట, और सारी प्रजा ये ఈ कहेंगे బిడ్డ వేరుపరచబడిన జనాభా, कि ये जो व्यक्ति है जो चुना ఈయనలో गया हुआ व्यक्ति దేవుడు है ఉన్నాడు. और इसमें खुदा है कहकर। హల్లెలూయా. హల్లెలూయా. ఇట్లాంటి వాడు నా పక్కన ఉండాలనుకుంటాడు. ऐसा व्यक्ति मेरे पास रहना चाहिए कि वो ఇట్లాంటి सोचेगा। వారిని చేసుకోవాలనుకుంటారు పెళ్లిలో. ऐसे लोगों को सही जो विवाह करना चाहिए అట్లాంటి कि వారు कहेंगे। वैसे लोग స్నేహం చేయాలనుకుంటారు. तुमसे दोस्ती करेंगे फिर। హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 అలాంటి కట్టడలతో మనం కట్టబడును గాక. ऐसी बनावटों समेत हमें बनना है। హల్లెలూయా. హల్లెలూయా. మరి చాలా మంది बहुत से लोग बहुत से నాకు लोग మంచి భార్యను భర్తను కావాలనుకుంటారు. वो चाहते कि उनको एक अच्छी पत्नी अच्छे पति मिले అడగడం మట్టుకే, जो है मांगने में कुछ नहीं है। పెళ్లి సంబంధాలలో చిట్టకని అడగడం మట్టుకే, जो है शादी के रिश्तों के लिए चिटका నాకు से बस మంచి पूछना భర్త भर భార్య ही। కావాలా. ये कहेंगे मुझे अच्छी पत्नी अच्छा पति चाहिए మరి कहकर। భార్య భర్త కావాలంటే, पति या पत्नी चाहिए ఒక మంచి तो భార్య భర్త కావాలంటే एक अच्छा పति एक अच्छी पत्नी चाहिए నీలో ఒక तो కట్టడలో ఒక కట్టడ ఉండాలా, तुम्हें एक प्रकार की बनावट నీలో होनी ఒక चाहिए గది कि ఉండాలా, तुम्हें एक वो कमरा వాళ్ళ होना కొరకు चाहिए, సిద్ధపరచబడిన గది ఉండాలా. उनके लिए तैयार किया गया वो एक ఆ कमरा होना గది चाहिए। దేంతో కట్టబడాలంటే, वो कमरा किससे बनना चाहिए? చూడండి देखिएगा। ఎఫెసీయులు 5:25, एफएससी की पुस्तक 5वां अध्याय 25वां वचन। చాలా మంది అడుగుతున్నారు కానీ సిద్ధపడతలేరు. बहुत से लोग मांग तो रहे लेकिन उसके लिए तैयार नहीं हो रहे అడుగుతున్నారు हैं। కానీ వాళ్ళ కొరకు గది నిర్మించుకుంటలేరు. मांग तो रहे लेकिन उनके लिए अपने अंदर उस कमरे को बना तो नहीं रहे हैं, అప్పుడు వారికి దొరకవు. तब उनको वो नहीं मिलेगा। సామెతలు 18:22 చదవండి ఒకసారి. नीति वचन 18वां अध्याय 21वां वचन पढ़िएगा। సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. नीति वचन 18वां अध्याय 22वां वचन। సామెతలు భార్య దొరికిన వానికి మేలు దొరికిన సామెతలు భార్య దొరికిన వారికి మేలు మేలు దొరికిన దొరుకును. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. మరి ఇక్కడ यहाँ पर ఒక మంచి వరుడు లేకపోతే వధువు కావాలనుకుంటే एक अच्छा वर या एक अच्छी वधू चाहिए అడుగుతున్నారు तो మంచి వారు కావాలని, मांग तो रहे अच्छे वर కానీ चाहिए వీళ్ళలో कहकर। ఆ యొక్క గది ఉన్నదా? लेकिन क्या इनके अपने अंदर वो कमरा है उनके ఆ लिए? యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్టు ఆ ప్రేమ అనే గది ఉందా? जैसे यीशु मसीह कलीसिया से प्रेम करते हैं, वैसा प्रेम वह कमरा उनके लिए है లేదా क्या? ఎప్పుడు చిరాకులు ఉంటాడా? या हमेशा चिड़ में रहते हैं वो? మరి సిస్టర్స్ కూడా మంచి భర్త కావాలంటే सिस्टर्स भी अगर उन्हें अच्छा पति चाहिए మరి तो నీలో లోబడే గుణం అనే గది ఉన్నదా? क्या तुम में कहना मानने वाला वह कमरा बना है లోబడే क्या? గుణం సంఘము యేసు ప్రభుని లోబడుతున్నట్టు లోబడే గుణం అనే గది ఉన్నదా? जैसे कलीसिया उस प्रभु के आगे झुकती है, कहना मानते हैं, उस तरह से तुम्हारे अंदर वो कहना मानने वाला वह कमरा तुम्हारे अंदर మరి बना ఆ है क्या? గది నిర్మించుకుంటే जब तुम उस कमरे की बनावट करोगे అప్పుడు तो తగిన భర్తని దేవుడు ఆ గదిలోకి నింపుతాడు, గదిలో నిలబెడతాడు. तब सही उस पति को जो प्रभु तुम्हारे उस कमरे में लेकर आता है, खड़ा करता है। ఆ గది లేకుండా बिना उस कमरे के నువ్వు అడిగినప్పుడు तुम जब मांगोगे నువ్వు तो ఏ గది అయితే కట్టుకున్నావో तुमने जो कमरा बनाया ఆ होगा గదికి తగిన వాడే వస్తాడు. उस कमरे के हिसाब से ही आएगा। కాబట్టి సిద్ధపడండి. इसे तुम तैयार रहो మరి इसके కొందరు लिए। అడుగుతారు, फिर थोड़ी ये मांगते हैं దేవా నేను గొప్పవాణ్ణి కావాలా, कि प्रभु मुझको महान बनना है, నేను గొప్పవాణ్ణి కావాలా, मुझको महान बनना ఐ है, వాంట్ టు బి రిచ్ मुझको धनवान बनना है। అని అడుగుతారు. क्या वो मांगते तो है, కానీ దాని కొరకు నీ దగ్గర గది ఉన్నదా? लेकिन उसके लिए क्या तुम्हारे पास वो कमरा बना हुआ దాని है? కొరకు కట్టుకున్న వాని గదులు क्या तुमने उसके लिए अपने जो है बनावटें की है कमरों की? చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. मत्ती की पुस्तक 6वां अध्याय 24वां वचन में देखिएगा। కట్టడలు, దేవుని కట్టడల గురించి చూస్తాం ఈ రోజు అంతా కూడా. खुदा की बनावटों के विषय में आज हम देखेंगे सब कुछ। కట్టడలు కట్టుకుంటే వెంటనే దేవుడు దాన్ని నింపుతాడు. तुम जब बनावटों को बनाओगे खुदा के हिसाब से तो तुरंत खुदा उसे भरेगा। హల్లెలూయా. हालेलुया। ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరు. మీరు దేవునికి సిరికిని డబ్బుకి, సిరి అంటే డబ్బు, డబ్బుకి దాసులుగా దాసుడుగా నుండనేరరు. ఉండనేరవు. నువ్వు గొప్పడి కావాలా, तुमको जो है धनवान माने अमीर बनना है, కానీ నువ్వు డబ్బు వెనకల పడతా ఉంటావు. लेकिन तुम पैसे के पीछे पड़ते हो। నువ్వు దేని వెనకలైతే పడతావు तुम जिसके पीछे जो पड़ते हो అది నీకు ఎప్పుడు దొరకదు. वो कभी तुमको नहीं मिलता, అది నీకు ఎప్పుడు దొరకదు. वो कभी भी तुमको नहीं मिलता। డబ్బు తప్పు కాదు, पैसा गलत नहीं है, నువ్వు దానికి వెనకల పడడం తప్పు. तुम्हारा उस पैसे के पीछे पड़ना गलत है। నువ్వు దానే చూడడం తప్పు, तुम उसकी और ही देखना गलत है, దానే ధ్యానించడం తప్పు, तुम उसका ध्यान करना ही गलत है, దానే ధ్యానించడం తప్పు. उसी का ही ध्यान करना ही డబ్బు गलत గురించి है। ధ్యానిస్తుంటే पैसे
पैसे के लिए ध्यान करते దేవుని हो గురించి तो ఎప్పుడు ధ్యానించలేవు నువ్వు. प्रभु के विषय में कभी भी ध्यान नहीं कर पाओगे. ఇద్దరికి దాసులుగా ఎప్పుడు ఉండలేరు. तुम कभी भी एक समय में दो जन के दास नहीं ఒక్కరికి रह पाओगे. దాసుడవై ఉంటావు. तुम एक ही व्यक्ति के दास बन सकते हो एक మీ समय में. అందరు దేవుని దాసులవును గాక. तुम सब प्रभु के दास बने డబ్బు पाओ మీ దాసి అవును గాక. और पैसा जो है तुम्हारी दासी बने. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. नीति वचन की पुस्तक 10वां अध्याय उसका 4था वचन पढ़िएगा. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. ఏమైతాడంట? దరిద్రుడైతాడంట. శ్రద్ధ గలవాడు శ్రద్ధ ఐశ్వర్యవంతుడగును, కలగలిగేవాడు ఐశ్వర్యవంతుడగును. ఐశ్వర్యవంతుడైతాడు. హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए బద్ధకముగా పని చేస్తావా? आलसी पूर्वक जो काम करोगे చురుకుగా क्या? పని చేస్తావా? या बड़ी तेज तर्राटे के काम శ్రద్ధ करोगे కలిగి పని చేస్తావా? या बड़ा ध्यान देकर काम ఈ करोगे. సమయానికి రమ్మంటే 10 నిమిషాలు లేటుగా పోతావా? जब इस समय पर आने को कहा गया तो 10 मिनट की देरी से 10 जाओगे क्या? నిమిషాలు ముందే పోతే శ్రద్ధ కలిగి నీకున్నట్టు. कहे समय से 10 मिनट पहले जाओगे माने तुम्हें वो श्रद्धा वो ध्यान है कि कर. కాబట్టి इसलिए ఒక పని ఇచ్చిందంటే एक काम दिया गया है तो దానిపైన శ్రద్ధ వహించు. उसके प्रति श्रद्धा देनी चाहिए, ध्यान देना है దాని तुमको. గురించి శ్రద్ధ వహించు. उसके प्रति तुम्हें श्रद्धा దాని व కొరకు ध्यान देना ఏమేం है. కావాలా? उस काम के लिए जो कुछ भी जरूरत है, దాని కొరకు ఏమేం కావాలా? उस चीज के लिए जिस भी बात की మరి जरूरत ఎప్పుడు है. సామెన ఒక మాట అంటారు. हमेशा सामान एक बात कहते మా हैं ప్రేయర్ బోర్ సేవకులు कि प्रेयर पॉकेट जो सेवक है ఆ ఊర్లో ముందు చూసి రమ్మంటే वहाँ वो गांव है जाकर देख कर పొయ్యి आओ तो కాల్ చూస్తారని అంటాడు. जाकर जला कर आते, इस तरह से कहते हैं अन्ना. హల్లెలూయా. हालेलुया. అంటే అక్కడికి పోయేటప్పుడే माने जब वो जाते वहीं पर ప్రార్థనలు ही ఉండిపోతాడు. प्रार्थना के साथ वो जाते అక్కడ हैं. ఒక రోగి ఉన్నాడంటే वहाँ पर एक रोगी है तो శక్తి పొందుకొని పోతాడు. శక్తి పాక वो जाता వాక్యాలు है. సిద్ధపడిపోతాడు. वचन के लिए तैयार होके అన్ని जाते हैं. సిద్ధపడిపోతాడు. सब तैयारी करके పోయి ఆ जाते రోగి हैं. దగ్గర మోకలొంగి ప్రార్థన చేస్తే वहाँ पर रोगी के पास जाकर ఆ घुटने टेक कर వాక్యాలు प्रार्थना करता పలుకుతే है. और वचन को ఆ कहने రోగి से స్వస్థత పొందుతాడు. वो रोगी चंगाई पाता है. హల్లెలూయా. हालेलुया. ఆ ఒక్క రోగి కొరకు పోతే उस एक रोगी के लिए ఆ जाने पर వాక్యం ఆ ప్రార్థనలు ఆ యొక్క ఆరాధన చూసి वो वचन वो प्रार्थना ఆ वो దేవుని देखकर శక్తి చూసి उस खुदा की शक्ति को చుట్టుపక్కల देखकर ఇల్లులన్నీ కూడా అక్కడ వస్తాయి. హల్లెలూయా. घर के सारे लोग भी वहाँ అట్లా आते हैं. వెళ్ళి చూసిరామంటే కాల్చొస్తారు. वहाँ जाकर देख कर आने को कहने पर लोग जला कर आते हैं. కాబట్టి इसलिए నేను గొప్పవాణ్ణి కావాలనడం కాదు. मुझको अमीर बनना है कि घर ऐसा नहीं. డబ్బు వెనకాల పడడం కాదు. पैसे के पीछे पढ़ना డబ్బు ऐसा వెనకాల नहीं. పడ్డం అంటే దేవుని వెనకాల ఎప్పుడు పడలేవు. तुम पैसे के पीछे पढ़ोगे कभी भी खुदा के पीछे नहीं पढ़ దేవుని सकोगे. వెనకాల పడు. तुम खुदा के पीछे నీ पढ़ो పని పట్ల శ్రద్ధ వహించు. और तुम अपने काम के प्रति ध्यान అప్పుడు व श्रद्धा दो. ఐశ్వర్యవంతుడు అవుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. तब तुम जो है హల్లెలూయా. धनवान व ऐश्वर्यवान होगे कहता నీ है प्रभु పని का పట్ల वचन. శ్రద్ధ వహించు. तुम अपने काम के प्रति श्रद्धा रखो, ध्यान दो, ఐశ్వర్యవంతుడు అవుతావు. और तब तुम धनवान बनोगे. హల్లెలూయా. हालेलुया. తర్వాత నాకు और कहते हैं मुझको कि పర్ఫెక్ట్ మ్యారేజ్ కావాలని అడుగుతారు అందరూ. जैसे सब लोग जब परफेक्ट मैरिज కానీ मांगते हैं, దానికి కావాల్సిన కట్టడం నీలో ఉందా? लेकिन उसके हिसाब से वो बनावटें దాని तुम में కొరకు है. గదిని కట్టుకున్నావా నువ్వు? तुम उसके लिए अपने अंदर कमरा ఒక बनाए हो कि పర్ఫెక్ట్ नहीं? పెళ్లి వివాహ జీవితం కొరకు నువ్వు గది కట్టుకున్నావా? तुम अपने लिए एक परफेक्ट जो विवाह जीवन के लिए वो దేవుని कमरा కట్టడం बनाए నీలో हो कि ఉందా? नहीं? प्रभु की बनावट तुम में है क्या? చాలా మంది అడుగుతారు. बहुत से लोग మీ భార్య मानते तो భర్తలు हैं. సంతోషంగా ఉండాలన్నా, हम पति पत्नी जो है खुश रहे, కానీ आनंदित దాని रहे కొరకు कर। దేవుని కట్టడం నీలో ఉందా? लेकिन क्या उस बात के लिए खुदा की वो बनावट तुम में లేకపోతే है పాపం అనే కట్టడం నీలో ఉందా? या पाप नामक बनावट है तुम में? ఎప్పుడో పాపంలో నుంచి వచ్చినావు. तुम जो पाप में से निकल के आए हो, ఎప్పుడో యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి అని చూసి వచ్చినావు. यूट्यूब में दिखने वाला सब कुछ पागल वगैरह सब देख कर आए हो, విడుదల పొందినావు. छुटकारा तो पाए కానీ ఆ हो, కట్టడలు నీలో ఇంకా మిగిలిపోయినాయా? लेकिन वो बनावटें क्या तुम में अभी भी रह गई है? లేకపోతే కొత్త కట్టడ కట్టుకున్నావా నీలో? या तुमने अपने अंदर एक नई కొత్త గది बनावट बनाई కట్టుకున్నావా? है या नए कमरे को अपने మరి अंदर ఈ बनाया గది है? దేంతో కట్టాలంటే इस कमरे की बनावट किस तरीके से होनी चाहिए? ఎఫెసీయులు 5:33 వచనంలో एफएससी की पुस्तक 5 अध्याय 33वें वचन में ये लिखा है, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏ ఒక్క బూతులు గాని किसी भी प्रकार की गंदी बातें ఏ हो, ఒక్క విరుద్ధమైన గాని जो कुछ भी विरोध वाली నీ बातें हो, కుటుంబం గురించి, तुम्हारे परिवार के నీ विषय యొక్క में, భర్త గురించి, నీ భార్య గురించి तुम्हारे पति या तुम्हारी पत्नी के ఏ विषय, ఒక్క చెడు మాటలు किसी भी प्रकार की बुरी बातें, ఒకరి మీద చెప్పుడు, किसी के ऊपर बातें कहना, అత్త మీద ఎప్పుడు, जब अपनी सास
पर कहना, తల్లి మీద చెప్పుడు या माँ पर कहना, ఇవన్నీ వ్యర్థమైన మాటలు ये లేకుండా सारी व्यर्थ बातें ना ఇది रहते हुए పరిశుద్ధ స్థలం అని చెప్పి గ్రహించి ये पवित्र स्थान है कि इस बात को ग्रहण करके కృతజ్ఞత కలిగి ఉన్న గది నీలో ఉందా? जय धन्यवाद देने वाली वैसा कमरा तुम्हारे अंदर నీ बना हुआ భర్తకి है। కృతజ్ఞత, నీ భార్యకి కృతజ్ఞత కలిగి ఉన్న గది ఉందా నీలో? चाहे तुम्हारे पति के विषय, तुम्हारी पत्नी के विषय धन्यवाद स्वरूपी वह जो है बनावट तुम्हारे अंदर है कि नहीं, లేకపోతే ఎప్పుడు వాళ్ళ గురించి ఒక చెప్పుడు మాటలేనా? या उनके बारे में हमेशा किसी न किसी प्रकार की बातें बोलते रहना। చాలా మంది వస్తారు మన దగ్గరికి, बहुत से लोग आते हैं हमारे पास, వచ్చి వాళ్ళ భర్త ముందు आकर उनके पति के सामने వాళ్ళ అత్త గురించి మాట్లాడుతారు, उनके सास के विषय में అంటే कहते వాళ్ళ అమ్మ हैं, గురించి. माने उनके पति की माँ ఏ के विषय में, కొడుకుకైనా किसी भी बेटे వాళ్ళ అమ్మ को గురించి మాట్లాడితే ఎవ్వడికి నచ్చదు. उनकी माँ के विषय में बात करे तो उनको पसंद नहीं आता है। అంతేకాదు ఆ పాప ముందు ఈయన వాళ్ళ తల్లి గురించి మాట్లాడతాడు. उतना ही नहीं, बेटी के सामने वो है जो पति ఏ अपनी पत्नी के బిడ్డకైనా विषय में వాళ్ళ कहता है। తల్లి గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. किसी भी बच्चे को उनके माँ के विषय में कहा जाए तो उन्हें पसंद नहीं है सुनना। ఇలాంటి వ్యర్థమైన మాటలనే గది నీలో ఉందా? इस प्रकार की व्यर्थ बातों वाला वो कमरा లేకపోతే तुम्हारे अंदर बना है, नहीं నీ तो కృతజ్ఞత కలిగిన గది నీలో ఉందా? या धन्यवादी जो है वह हृदय वाला है ఇట్లాంటి कमरा। బిడ్డని కన్నందుకు మీ తల్లికి వందనాలని చెప్పినావా ఎప్పుడైనా? कभी भी ऐसा कहा इस तरह के बच्चे को जन्म इसलिए तुमको बहुत धन्यवाद कहकर? మరి ఇట్లాంటి ఒక అబ్బాయిని కన్నందుకు నీ తల్లికి వందనాలని చెప్పినావా? ऐसे बेटे को जन्म दिया कहकर उस बेटे की माँ को जो धन्यवाद तुमने कभी किया है क्या? ఈ రోజు పోయి ఆ కృతజ్ఞత గది నిర్మించుకుని గాక మీరు. आज के दिन तुम जाकर वो धन्यवादी कमरे को अपने अंदर तुम మీ భర్తకు निर्माण పోయి करो। నువ్వు ఏం చెప్పాలి? जय तुमको जाकर क्या कहना है? మీ తల్లికి, अपनी माँ से कहना है कि మీ తల్లికి तुम्हारी माँ से చెప్పండి, అంత కఠినంగా ఉండొద్దు. उतने कठिन मन वाले नहीं होना है, कहिए। వాళ్ళు ఎట్టగున్నా సరే దేవుని వాక్య రీతిగా మనం ఉంటే వాళ్ళు మారిపోతారు. खुदा के वचन के अनुसार अगर हम रहेंगे तो वो बदल जाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. అది చిట్కా, సీక్రెట్ అది. ये छोटा सा जो सलाह है, जो सीक्रेट है ये। వాళ్ళు ఎలా ఉన్నా మనం దేవుని వాక్య రీతిగా మనం ఉన్నప్పుడు. वे लोग चाहे कैसे भी हो, लेकिन जब हम प्रभु के वचन के अनुसार होते हैं तो కాబట్టి భార్యలందరూ చెప్పండి, इसे जो सारी पत्नियां हैं वो ये कहे, మీ భర్తలకి ఏం చెప్తారు? जाकर अपने जो है पतियों से क्या कहोगे? మీ తల్లికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పండి. जो है उनकी माँ को जो है बहुत सारा धन्यवाद कहना है నీలాంటి వాడిని కన్నందుకు, कि आप जैसे को जो जन्म दिया है నాకు कहकर, దొరికినందుకు. और आप जैसा मुझको मिला మరి है इसलिए। భర్తలందరూ చెప్పాలా? ఏం చెప్తారు? जो है पति जो सारे वे क्या कहे? మీ భార్యలకి ఈరోజు పోయి ఏం చెప్తారు? जो अपनी पत्नियों से क्या कहना है जाकर? మీ భార్యకి థ్యాంక్స్ చెప్పింటారు చాలా సార్లు, बहुत सी बार अपनी पत्नी को धन्यवाद कहा కానీ होगा, మీ భార్య వాళ్ళ తల్లి గారికి చెప్పారా? लेकिन तुम्हारी पत्नी की माँ को जो तुमने धन्यवाद कहा है क्या? పోయి నీ భార్యకి చెప్పండి, మీ తల్లికి చాలా వందనాలు, जाकर तुम अपनी पत्नी से कहो कि उनकी माँ को भी నీలాంటి कहे బిడ్డని धन्यवाद కానీ నాకు कहकर, ఇచ్చినందుకు. क्योंकि तुम जैसी बेटी उन्होंने दिया है मुझको ఇక్కడ इसलिए। అంటున్నాడు, ఫర్ ఎ పర్ఫెక్ట్ మ్యారేజ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఎ హోలీ ప్లేస్. ఒక మంచి పర్ఫెక్ట్ పెళ్లి కొరకు కృతజ్ఞత అనే గది కట్టుకోండి అంటున్నాడు. एक परफेक्ट विवाह के लिए जो है धन्यवाद वाला वह कमरे की बनावट अपने आप पे तुमको करना है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి గది నువ్వు నిర్మించుకుంటే ऐसे कमरे का निर्माण तुम अपने अंदर దేవుడు करोगे तो పర్ఫెక్ట్ పెళ్లి అనేది దాంట్లో పెడతాడు. खुदा एक परफेक्ट विवाह उसमें रखेगा। ఫస్ట్ నువ్వు అడుగుతున్నావు కానీ గది ఉన్నదా లేదా చెక్ చేసుకోండి ఈ तुम రోజు. मांग तो रहे, लेकिन तुम्हारे अंदर उस जो है कमरे की निर्माण व बनावट हुई कि नहीं, इस बात की तुम जांच करो। కొందరు నా పిల్లలు ఈ రీతిగా పెరగాలి, ఈ రీతిగా పెరగాలి అనుకుంటారు, थोड़े सोचे कि हमारे बच्चे इस तरह से बढ़ना, उस तरह से बढ़ना कहकर అడుగుతున్నారు కానీ मांग तो रहे, మీ लेकिन పిల్లల కొరకు కట్టుకున్నావా అలాంటి గదిని మీ ఇంట్లో? तुम्हारे जो बच्चों के लिए इस प्रकार के कमरों का निर्माण तुमने अपने अंदर कर लिया है कि नहीं? సామెతలు 22 అధ్యాయం 6వ వచనంలో చూడండి. नीति वचन की पुस्तक 22 अध्याय 4 वचन में సామెతలు देखिएगा, 22 అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, ఆ, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలు. బాలుడు నడవాల్సిన త్రోవని వారికి, बालक जिस जो है मार्ग पर चलना चाहिए वह అంటే उसे, చిన్నతనంలోనే వానికి माने बचपन में ही उससे నేర్పిస్తున్నారా? सिखा रहे हो क्या? లేకపోతే చిన్నోడే కదా? या छोटा ही है ना? మరి దేవుని సన్నిధికి ఒక రోజు రాకపోయినా పర్వాలే, खुदा की शरण में एक दिन नहीं आएगा तो चलेगा ना, ఆదివారం రాకపోయినా పర్వాలే रविवार नहीं आएगा तो चलेगा ना, అని చెప్పి చిన్నప్పుడు అలా వదిలేస్తూ 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 పెరిగిన తర్వాత क्या बचपन से उसे उसी तरह से छोड़ देगा అప్పుడు वो जब నువ్వు बड़ा हो जाएगा రమ్మన్నా రాడు, तब तुम उससे आने को कहोगे तो भी वो नहीं రమ్మన్నా आएगा, రాడు. तुम उससे आने को कहोगे तो भी అరే वो బాబు नहीं आएगा। పెళ్ళన్న చేసుకో దేవుని సన్నిధిలో అంటే, जब कम से कम प्रभु की शरण में आकर विवाह వద్దు तो నాకు कर लो, దేవుని సన్నిధిలో పెళ్లి, वो कहते हैं कि हमको प्रभु की शरण में विवाह ఎక్కడో नहीं चाहिए। ఒకరిని పట్టుకొస్తారు, किसी ना किसी को पकड़ के అప్పుడు लाते మీరు తల हैं, కొట్టుకుంటారు. तब तुम अपना सर पीटते हो। మరి మీరు అడుగుతున్నారు మా పిల్లలు బాగుండాలని చెప్పి, मांग तो रहे हो खुदा से कि हमारे बच्चे కానీ अच्छे रहे, బాలుడుగా ఉన్నప్పుడే लेकिन जब वो बच्चे हैं तभी గది छोटे हैं, కట్టుకుంటున్నావా నువ్వు? क्या तुम उनके लिए उस कमरे की बनावट कर గది रहे हो? కట్టుకుంటున్నావా నువ్వు? क्या तुम उनके लिए वैसे कमरे की बनावट अपने में कर ద్వితీయోపదేశ रहे हो? కాండం చూడండి, ద్వితీయోపదేశ కాండము देखिएगा व्यवस्था विवरण की पुस्तक 6वां में अध्यायము, 6वां अध्याय 6వ వచనము, उसका 6वां वचन, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఆ, నీవు నీ కుమారులకు వాటిని
అభ్యాసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచుకొనున్నప్పుడు, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఫస్ట్ నీ పిల్లలు ఎట్లయితే పెరగాలో सबसे पहले तुम्हारे बच्चे कैसे बढ़ने चाहिए, నువ్వు అలా ఉండని అంటున్నాడు దేవుడు. पहले तुमको वैसे रहना चाहिए कहता है प्रभु। నీ పిల్లలు तुम्हारे बच्चे భయభక్తులుగా పెరగాల. भयभक्ति में बढ़ना, మరి నువ్వు భయభక్తులుగా ఉన్నావా? तो फिर क्या तुम भयभक्ति में हो? నీ పిల్లలు రోజు వాక్యం చదవాలా? तुम्हारे बच्चे प्रतिदिन वचन నువ్వు రోజు पढ़ना, వాక్యం చదువుతున్నావా? तो क्या तुम प्रतिदिन वचन पढ़ रहे నీ हो? పిల్లలు రోజు బడికి పోవాలా? तुम्हारे बच्चे प्रतिदिन स्कूल కానీ जाए, నువ్వు చురుకుగా ఉండి నీ పనికి పోతున్నావా? क्या तुम तेज तर्राट लेकर अपने काम के लिए जा నువ్వు रहे हो? సోమరిగా ఉంటావు ఇంట్లో, तुम घर में आलसी पड़े నీ रहोगे పిల్లల్ని గద్దిస్తుంటావు. और तुम अपने बच्चों को डांट लगाओगे, అది వర్కౌట్ కాదు. वो काम में नहीं आने वाला। నీలో గది లేదది. तुम में वो कमरे की बनावट కాబట్టి नहीं है। నీలో గది ఉన్నప్పుడే जब तुम में उस कमरे की बनावट होगी, దేవుడు దాంట్లో నింపుతాడు. तब खुदा उसमें भरता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి కొందరు थोड़े लोग బైబిల్ ప్రతిరోజు చదవాలనుకుంటారు, वे सोचते कि बाइबल प्रतिदिन पढ़े के कर, కానీ చదవలేరు. लेकिन वो पढ़ नहीं सकते। బైబిల్ చదవాలి అని అనుకునే వాళ్ళు ఎప్పుడు చదవలేరు. बाइबल पढ़ना चाहते हो कहकर सोचने वाले कभी नहीं पढ़ेंगे। ఎవరైతే जो कोई దేవుని గురించి నేను తెలుసుకోవాలా, खुदा के बारे में मुझको जानना है, యేసు ప్రభు అంటే నాకు చాలా ఇష్టము, मुझको यीशु मसीह बहुत पसंद ఆయన है, గురించి నేను తెలుసుకోవాలా उनके बारे में मुझको जानना है, అన్నవారు ऐसा कहने वाले 100% वो 100 में से 100% బైబిల్ కంప్లీట్ చేయగలుగుతారు. वो बाइबल హల్లెలూయా. पूरा कर सकते हैं। हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎందుకంటే మొట్టమొదటిగా क्योंकि सबसे पहले యవన ప్రాయంలో నేను కష్టపడ్డా, मैं नौजवानी में जब मैं बहुत मुश्किल బైబిల్ उठाया हूं, కంప్లీట్ చేయాలని. मुझको बाइबल पूरी तरह से पढ़ना कंप्लीट करना है ఎందుకంటే कहकर, ఒక సేవకుని కుమారుడిగా నేను ఎక్కడికి పోయినా क्योंकि एक सेवक के बेटे के तौर पे मैं जहां कहीं भी जाऊं तो అడుగుతా ఉంటారు, బైబిల్ కంప్లీట్ చేసినావా? वो मुझसे पूछते हैं कि जो बाइबल पूरा पढ़ना कंप्लीट किया है क्या। నరం కొరకనే చదవాలనుకుంటుండే, अब वो लोग ने ऐसा कहे इस खातिर ही मैं पढ़ना चाहता కంప్లీట్ था, చేయాలనుకుంటుండే, अब मुझको बाइबल पूरी तरह से पढ़ना కానీ कंप्लीट करना है, చేయలేకపోయిండే. అప్పుడు लेकिन मैं नहीं कर पाया उस ఎందుకొరకంటే वक्त। किस लिए బైబిల్ मैं చదవాలనుకున్నా, बाइबल पढ़ना चाहता था मैं, కానీ ఎప్పుడైతే लेकिन जब దేవుల్లో ఎదుగుతున్నప్పుడు, खुदा में बढ़ रहा దేవా था నువ్వు मैं, ఇంత గొప్ప దేవుడు యేసు ప్రభువా, प्रभु आप इतने महान प्रभु ఈ यीशु రోజు मसीह, ఆదివారం వాక్యం విన్నా, रविवार के दिन का वचन मैंने सुना हूँ మరి प्रभु, ఈ రీతిగా నువ్వు ఉంటావా అని ఇష్టం పెరిగినప్పుడు इस रीति से आप होते कि वो पसंद जब నీ मुझ में గురించి बढ़ी ఇంకా है తెలుసుకుంటే యేసు ప్రభువా आपके రేపు बारे వెళ్ళి में మళ్ళీ मैं చదువుతా और जानूंगा कि అని मैं पढ़ूंगा बाइबल कहकर, చదువుతున్నప్పుడు ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియకుండా అయిపోతుంది బైబిల్. के హల్లెలూయా. बारे में जानने के लिए जब मैं बाइबल पढ़ना शुरू करा पता ही नहीं चला कब बाइबल पूरी तरह से पढ़ना मैंने खत्म कर दिया। కాబట్టి దేవుణ్ణి ఇష్టపడే ఆ కట్టడ నీలో ఉందా? खुदा को पसंद करो तुम, उस तरह की बनावट तुम में है, ఆ ఇటుక నీలో ఉందా? वो ईंट क्या तुम में है, అప్పుడు బైబిల్ కంప్లీట్ చేయగలుగుతావు. तब तुम बाइबल पूरी तरह से पढ़ना खत्म कर सकते हो। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత उसके आगे చాలా మందికి సేవ చేసే వాళ్ళకు ఉంటది, बहुत से लोगों को सेवा నేను करने का होता है భూదిగంతముల వరకు పోయి సేవ చేయాలా, कि मैं पृथ्वी के अंत तक जाकर सेवा करूं कहकर, భూదిగంతముల వరకు పోయి సేవ చేయాలా. मैं पृथ्वी के अंत तक जाकर सेवा करूं कहकर। మొట్టమొదటిగా సేవ జీవితంలో सबसे पहले सेवा के जीवन में मेरे, మీకే కాదు నాకు కూడా ఉండేది, तुमको ही नहीं मुझको भी ये था పోయి ఎక్కడైనా పోయి ప్రతి చోట నేను సేవ చేయాలా, कि मैं हर एक जगह जाकर मैं ప్రతి सेवा చోట करूं, నేను సేవ చేయాలా. हर जगह जाकर मैं सेवा करूं कहकर। మరి ఒక రోజు ఆత్మీయ జీవితంలో ఎదుగుతా ఉంటే जब मैं अपने आत्मिक जीवन में बढ़ रहा था तो చూడండి, మనం అడిగే గమ్యాలు देखो हम जो मांगते हैं वो ఎలా मंजिलें, ఉంటున్నాయి చూడండి ఒకసారి. वो कैसी होती है देखो, ప్రతి ఒక్కరి గమ్యాలు ఎలా ఉంటున్నాయి हर చూడండి. एक की मंजिल कैसी होती है ये నీ देखो। గమ్యం అడుగుతున్నావు, దాని కొరకు కట్టడలు కట్టుకుంటలేరు, तुम उस मंजिल के लिए मांग रहे हो लेकिन उस प्रकार से बनावटें नहीं कर అందుకే रहे अपने अंदर, పొందుకోలేకపోతున్నారు. इसलिए तुम उसे नहीं पा रहे हो। మరి దేవా భూదిగంతంలో ప్రతి చోట నేను సేవ చేయాలన్నప్పుడు हे प्रभु पृथ्वी के अंत तक में इसको जाकर सेवा करने के कहते हो तो మత్తయి సువార్త 28:19 मत्ती पुस्तक 28 अध्याय 19वें वचन में ये लिखा है। మత్తయి సువార్త 28:19-20 मत्ती पुस्तक 28 अध्याय 19 और 20 वचन। కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. చాలండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। కదండి. నేను నడుస్తూ పోతున్నప్పుడు ఒకసారి जब मैं एक बार चलकर जा रहा ఈ था విషయం నేను ధ్యానిస్తూ ఉన్నా, और जिस विषय में ध्यान कर रहा था तो ప్రభు భూదిగంతంలో వరకు ఎలా సేవ చేయాలి ప్రభువా, प्रभु फिर मैं पृथ्वी के अंत तक कैसे मैं सेवा మార్గాలు करूं, సరళం కావాలన్నప్పుడు उसके लिए मार्ग सरल होवे कहने చూడండి, पर మనం అడిగే గమ్యాలు అట్లుంటాయి కాబట్టి देखो हमारी मंजिलें हम जो मांगते वैसी होती దేవుడు है, నాతో इसलिए ఒకటే మాట खुदा ने మాట్లాడాడు. मुझसे एक ही बात किया है మరి నేను कि मैं భూలోకం అంతా తిరిగి సేవ చేసినానా? जय पृथ्वी भर पूरा घूम कर सेवा किया हूँ क्या?
యేసు ప్రభు భూలోకమంతా తిరిగిండా? क्या यीशु मसीह पूरी पृथ्वी भर में घूमे हैं क्या? ఒక శరీరదారుడు एक शरीरधारी होकर जो आए, భూలోకమంతా తిరిగిండా? क्या वो सारी पृथ्वी में घूमे हैं क्या? తిరిగిండా లేదు యేసు ప్రభు? घूमे हैं कि नहीं? తిరగలేదు. नहीं घूमे वो। యేసు ప్రభు తిరగలే. यीशु मसीह नहीं घूमे हैं। అప్పుడు అరే నాకు క్లిక్ అయింది. तब ये बात मेरे दिमाग నేను में అడిగేదేంటి? कि मैं मांग क्या रहा हूँ వాక్యం ఏమున్నది? और वचन में क्या है, నేను పొందుకోవాలనుకునేదేంటి? मैं क्या पाना चाहता हूँ, వాక్యం ఏమున్నది लेकिन वचन में क्या है। అని వాక్యం తిరిగేసి చూస్తే कि जैसे वचन खोल के ఈ देखता हूँ, వచనంతో దేవుడు మాట్లాడి इस वचन के जरिए प्रभु ने बात किया है అన్ని చోటుకెళ్ళి कि सारी जगहों जाकर నీ యొక్క ఉండే 100 సంవత్సరాలలో तुम्हारी जिंदगी के 100 భూమి सालों మీద ఉన్న में ప్రతి ప్లేస్ లో इस धरती के प्रत्येक स्थान में నువ్వు వాక్యం చెప్పి సేవ చేయగలుగుతావా? तुम जो वचन कहकर सेवा कर सकते हो क्या? అది అసాధ్యము. ये तो नामुमकिन है, అది అసాధ్యము. ये तो नामुमकिन है। అందుకే इसलिए దేవుడు అన్నాడు खुदा ने कहा సుశులుగా మీరు సుశులను తయారు చేసి तुम चेलों को तैयार ఆ करके సుశులను ఇంకా సుశులను తయారు చేయమని పంపండి అని उन అన్నాడు. चेलों को और चेलों को तैयार करने के लिए యేసు भेजो ప్రభు कहा। చేసిన సేవ నాకు జ్ఞాపకం వచ్చింది. यीशु मसीह की सेवा मुझको याद आई है। 300 కిలోమీటర్లు మాత్రమే సేవ చేసిండు రేడియస్ లో. जैसे सिर्फ 300 किलोमीटर के रेडियस में सेवा किए हैं उन्होंने। ఎంతమంది శిష్యులుండే? और कितने चेले थे? వందల మంది శిష్యులుండేనా? कई 100 से भी ज्यादा गिनती में ఎంతమంది శిష్యులుండే? कितने चेले थे यीशु मसीह के? దగ్గరగా ఆయనకి ఎంతమంది ఉండే? उनके नजदीक में कितने थे चेले? కేవలం 12 మందిని. सिर्फ 12 चेले। కేవలం 12 పైన దృష్టి పెట్టిండు. सिर्फ 12 चेलों पर उन्होंने अपनी కేవలం दृष्टि रखी है। 12 మందిని సిద్ధపరిచిండు. सिर्फ 12 चेलों को उन्होंने तैयार కేవలం किया है। 12 మందిని బలపరిచిండు. सिर्फ 12 चेलों को उन्होंने बलवान किया है। కేవలం 12 మందితో కూర్చొని మాట్లాడిండు. सिर्फ उन 12 चेलों के संग मिलकर बैठ के ఆ बात किया है। 12 మందిని వేసుకొని వెనకాల తిప్పిండు. उन 12 चेलों को अपने संग लेकर खूब घुमाया और उन्होंने ప్రతిదీ सेवा में చూయించిండు ఆయనకి. हर एक बातों को उन चेलों को उन्होंने दिखाया है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ఆ 12 మంది పోయి और वो 12 चेले जाकर భూమిని కదిలించినారు. सारी హల్లెలూయా. पृथ्वी को वो उलट पुलट किए। యేసు ప్రభు हालेलुया। చేసిన సేవ అంతే यीशु मसीह ने जो की उतनी ही सेवा है, అంతే. उतनी ही है, కానీ భూమి అంతా విస్తరించింది. लेकिन सारी पृथ्वी पर में विस्तारित రోజు हुई నువ్వు है। సేవ చేయాలనుకుంటున్నావా? आज के दिन तुम सेवा करना चाहते हो? సేవ చేయాలనుకుంటున్నా? तुम सेवा करना चाहते हो? రాంగ్ గైడెన్స్ తోని పోకండి. तुम जो है गलत रास्ते में నీ मत जाओ। సొంత తలంపులతో పోకండి. अपनी खुद की सोच के जरिए मत जाओ। దేవుని యొక్క వాక్కుతోని పోండి. खुदा के वचन के साथ तुम आगे మరి बढ़ो। సేవ చేయాలంటే सेवा करना माने భూదిగంతముల వరకు నువ్వు చేసే సేవ విస్తరించాలంటే पृथ्वी के अंत तक तुम्हारी की हुई सेवा నీ विस्तरित होना దగ్గర ఉన్న तो శిష్యుల పైన, तुम्हारे पास जो నీ चेले దగ్గర ఉన్న हैं, కొంతమంది పైన तुम्हारे पास जो थोड़े लोग వాళ్ళ हैं గురించి ऊपर, ప్రార్థన చేయండి. उनके लिए तुम వాళ్ళ प्रार्थना గురించి करो, ఉపవాసాలు చేయండి. उनके लिए उपवास करो, వాళ్ళ యొక్క మంచి చెడులు తెలుసుకోండి. उनके अच्छे बुरे के बारे में जान వాటి लो, గురించి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేయండి. उनके लिए जाकर फिर प्रार्थना करो, వాళ్ళని బలపరచండి. उन्हें तुम बलवान करो, వాళ్ళ పట్ల ప్రాయసం పొందండి. उनके प्रति तुम प्रयास వాళ్ళ करो, భారం మీరు వేసుకోండి उनके ప్రార్థనలో. बोझ को तुम जो है अपने ऊपर डाल के అప్పుడు प्रार्थना करो। ఆ సేవ तब वो सेवा రామ్నగర్ లోనే జరిగినట్టు కాదు, जैसे रामनगर में वैसे ही नहीं, लेकिन భూలోకమంతా విస్తరిస్తుందంట. सारी హల్లెలూయా पृथ्वी भर में विस्तरित होगी। हालेलुया హల్లెలూయా. हालेलुया। నువ్వు పోయి ప్రతి స్థలంలో నిలబడలేవు. तुम हर एक प्रत्येक स्थान में नहीं నువ్వు खड़े हो सकते చెప్పిన हो। నువ్వు తయారు చేసిన నీ శిష్యులు దేవుని శిష్యులు तुमने जिस तरीके से उनको तैयार किया, उन खुदा के चेलों को, భూలోకమంతా విస్తరించగలుగుతారు. वे जो है पृथ्वी के अंत तक विस्तरित हो सकते हैं। అట్లా నువ్వు సేవ చేయును గాక. उस तरह की सेवा तुम करने पाओ। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. कुलस्सियों की पुस्तक 3 अध्याय 15 वचन। క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీ కొరకు శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలండి. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। మరి ఇది చాలా మందికి మరి ఈ మధ్య యూట్యూబ్ లో వచ్చినాయి కాబట్టి आजकल ये बात के बारे में यूट्यूब में आया है, इसलिए మరి చాలా మందికి నాకు సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటారు. बहुत से लोग सोचते हैं कि उनके सब्सक्राइबर्स बने कहकर। మనకు చర్చ్ మోడల్ యూట్యూబ్ లో ఉండాలంటే जब हमारा चर्च का एक मॉडल यूट्यूब में होना, तो మరి ఇక్కడ అంటున్నాడు వాక్యములో यहाँ पर वचन में कहा गया है యూట్యూబ్ కి కావాల్సినంత కూడా वो यूट्यूब के लिए जो सब कुछ जरूरी है, నువ్వు ఇస్తున్నావా? क्या तुम दे रहे ఆ हो వాక్యాలు, वो वचनों को, ఆ యొక్క పాటలు, वो सारे ఆ गीतों యొక్క को, ఆరాధన, वो सारी आराधना, వాళ్ళని నడిపించే ప్రతి డైలీ వర్సెస్ जो है उन्हें प्रतिदिन चलाने वाला प्रतिदिन का वचन जो है, అది నువ్వు ఇస్తుంటే, वो अगर दे रहे हो లేకపోతే तुम तो, ఎవరైనా సరే వేరే వాళ్ళు కూడా या चाहे कोई भी दूसरे వేరే लोग వేరే हो, ఛానల్స్ పెట్టుకుంటే वे दूसरे चैनल्स जब रखते हैं, వాటికి కావాల్సినది నువ్వు ఇచ్చినప్పుడు जो जरूरी है उस चैनल के लिए वो सब कुछ तुम दे रहे हो, దేవుడు వాటిని దీవిస్తాడంట. तब खुदा उन्हें आशीषित करता है। హల్లెలూయా. हालेलुया। తర్వాత కొందరు అడుగుతారు, थोड़े ये पूछते हैं, అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28వ వచనంలో प्रेरितों की पुस्तक 20 अध्याय 28वें वचन में लिखा है,
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి నాకు ఒక పర్ఫెక్ట్ చర్చ్ కావాలని అడుగుతారు చాలా మంది. बहुत से लोग ये पूछते कि परफेक्ट चर्च चाहिए क्या? మరి ఆ చర్చ్ కావాలనుకున్న వాళ్ళు फिर बेसिकली से वो चर्च ఎలా चाहने वाले ఉండాలంటే कैसे रहना चाहिए? ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలా. हर क्षण उन्हें ध्यान देना चाहिए. ఎవరు ఎలా ఉన్నారో దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు जब खुदा की आत्मा को तुम पाते हो, అవతలి వారిలో ఎలాంటి ఆత్మ ఉందో నీకు తెలుస్తుంది. सामने वाले इंसान में कैसी आत्मा है तब तुम पहचान सकते हो. మరి దాని గురించి ఎన్నో సాక్ష్యాలు కూడా చెప్పి ఉన్నా మీకు. उस बात के बारे में बहुत सी गवाही मैंने कहा మరి चुका हूं. పరిశుద్ధాత్మ చేత ఉన్న వాళ్ళు जो पवित्र आत्मा से भरे होते हैं, ఒక పాపముతో ఉన్న సిస్టర్ పక్కన ఇంకొక సిస్టర్ కూర్చోలేదు. एक पाप से भरी सिस्टर के पास वो दूसरी सिस्टर नहीं बैठ మరి सकती. ఎంతో మంది అట్లా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ऐसा बहुत से लोगों ने जो गवाही दिया అన్న है, సిస్టర్ పక్కన కూర్చుంటే నాకేదో మంటలేస్తున్నాయి అన్న కూర్చోలేకపోతున్నా. वो सिस्टर के पास बैठने से मुझको ऐसा आग लगे जैसा हो रहा है, मैं नहीं बैठ पा रहा हूँ దేవుని कहते ఆత్మ हैं. నిన్ను కూర్చొనియదు. खुदा का आत्मा तुम्हें बैठने नहीं देता దుష్టుల है. ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గము నిలవక दुष्टों की सोच के अनुसार ना चलते, पापियों के मार्ग में ना चलते हुए, వాక్యాన్ని వెంబడించేలాగా చేస్తుంది దేవుని वचन ఆత్మ. के पीछे जो वचन के खुदा के वचन के पीछे పాటించేలాగా चलने जैसा చేస్తుంది करता है. పరిశుద్ధాత్మ. पवित्र आत्मा खुदा के वचन का तुम पालन करो, उस నిన్ను तरीके దుష్టుల करता దగ్గర है. కూర్చొనివ్వదు. दुष्टों के पास बैठने नहीं देता అదే है రీతిగా तुमको. ఎవరైనా దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు, उसी प्रकार से जो कोई खुदा के आत्मा से भरा होता है, దేవుని పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు, जो खुदा के पवित्र आत्मा से भरा होता है, వాళ్ళు వాక్యం చెప్తున్నా సరే, वो चाहे वचन వాళ్ళు कहते हो, మాట్లాడుతున్నా సరే, या चाहे वो बात करते వీళ్ళు हो, కనెక్ట్ అయిపోతా ఉంటారు. ये उनसे जुड़ जाते ఆ हैं. ఆత్మ నిన్ను కనెక్ట్ చేస్తుంది. वो आत्मा तुम्हें वो जोड़ती है. ఇది ముఖ్యంగా మాకు ये ముఖ్యतः हमारे ఈ लिए సేవకుల మీటింగ్లలో ఎక్కువగా జరుగుతా ఉంటది. सेवकों की मीटिंग में सबसे ज्यादा ये होता है. సేవకులు అందరూ ఉన్నప్పుడు జరుగుతా जब ఉంటది. सेवक सब होते हैं ना, तब ये होता है. ఎందుకంటే బలమైన పరిశుద్ధాత్మతో ఉంటారు. बहुत ही बलवान पवित्र आत्मा से भरे होते నేను हैं. చెప్పేది కేవలం దేవుని ఆత్మ సేవకులనే కాదు, ప్రతి ఒక్కరు దిగగలుగుతది. जय खुदा का आत्मा सिर्फ सेवकों के बने प्रत्येक व्यक्ति पर उतरता है. కానీ సాక్ష్యం చెప్తున్నాను, लेकिन मैं गवाही कहता हूँ इस बात ఎంతో की, మంది అలాంటి సేవకులు ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం వెళ్తున్నప్పుడు जब बहुत से ऐसे सेवक होते हैं प्रभु के वचन में, जब हम आगे बढ़ते हैं, వాక్యం పోతా ఉంటది. वचन तो आगे बढ़ता వాళ్ళలో है, ఉన్న దేవుని ఆత్మతోని उनके अंदर को खुदा का जो వాళ్ళది आत्मा రిసీవ్ చేసుకుంటా ఉంటారు. वो उस बात को ग्रहण ఇది నా करते हैं. కొరకే అని పొందుకుంటా ये ఉంటారు. मेरे लिए कि वो पाते వాక్యం हैं. చెప్తుంటేనే वचन उनसे कहता వాళ్ళు है, దేవుని ఆత్మతో ఎగిసి పడతా ఉంటారు. खुदा की आत्मा से जो भरकर उमड़ पड़ते वाक्य उछल पड़ते చెప్తుంటేనే हैं. वचन बोलते समय ही ఒక ఉదాహరణ చెప్తా. एक उदाहरण कहता हूँ मैं. సాధారణమైన సంఘస్థులు ఉంటే जो साधारण अगर कलीसिया के सदस्य हो ఈ तो, రోజు నేను చెప్పిన దేవుని కట్టడల గురించి, आज मैंने कहा खुदा के बनावटों के विषय में, దేవుని కట్టడల గురించి చెప్పిన. खुदा के बनावटों के विषय में मैंने कहा. మరి आज के మొట్టమొదటి दिन కట్టడ ఏంది? सबसे पहली बनावट क्या है? దీనులై दीन होकर ఉండే కట్టడ నీలో ఉందా అని అడిగిన. रहना, या बनावट क्या तुम में है? మీరేం చేస్తారంటే तुम क्या करते हो? ఇంటికి పోయి घर जाकर దేవా దీనత్వం నాలో ఉందా లేదా అని అడుగుతారు. प्रभु मुझ में दीनता है कि नहीं, कि तुम मांगोगे, సరిదిద్దుకుంటారు. तुम अपने आप को सही కానీ करोगे. ఒకవేళ लेकिन अगर పరిశుద్ధాత్మ లెవెల్లో అందరూ ఉన్నట్లయితే, पवित्र आत्मा के उस हद पर सारे लोग हो तो, సేవకులు ఉన్నప్పుడు చెప్తున్నా ఏం జరుగుద్దంటే, जब सेवक होते हैं ना, तब क्या ఆ होता है ये बता रहा हूं సేవకుడు कि वो सेवक, అంటే ఒక ఉదాహరణ సామాన్య చెప్తున్నప్పుడు, एक उदाहरण के तौर पे जब सामन्ना कहते हैं, నేనున్నప్పుడు అదే రీతిగా రిసీవ్ చేసుకుంటా. और जब मैं होता हूं मैं उसी प्रकार से उसे ग्रहण ఇంటికి करता పోయి हूं. దీనంగా మారడం కాదు. घर जाकर दीनता पूर्वक बनना वो नहीं. దీనత్వంగా కట్టడ నీలో ఉన్నదంటే నేను అక్కడే అనుకుంటా, దేవా ఈ దీనత్వంగా నేను ఇప్పుడు మారుతున్నా ప్రభువా, जय जब वो నాకు वचन बोला जा సహాయం रहा చేయి है, ప్రభువా, तभी मैं मांगता हूं, प्रभु నాలో ये ఈ दीनता मुझ में దీనత్వం होनी అనే चाहिए, కట్టడ రావాలా. ये दीनता नामक बनावट मुझ में ఎవరి आनी పట్ల ఈ चाहिए. గర్వం అనేది ఉంది ప్రభువా, जय जिस किसी के प्रति मेरे ఓ अंदर जो ఇది गर्व ఏమన్నా है, సరే పోవాలా जो कुछ भी है वो दूर हो అని जाना प्रभु. ఆత్మతో ఉన్న వాళ్ళ ఆ రీతిగా కనెక్ట్ అవుతారు. जो आत्मा में होते वे लोग इस तरह వెంటనే से ఆ जुड़ जाते వాక్యం हैं, వాళ్ళని తాకుతా ఉంటది, तुरंत वो वचन उन्हें छूता है, వాళ్ళని కడతా ఉంటది और ఇమీడియట్ గా. तुरंत जो है वो वचन उन्हें बनाता रहता కట్టి है. కడుతూ उनके अंदर वो बनावट ఆ का निर्माण होते हुए, వాక్యంలోనే వాళ్ళు కట్టబడి బయలుదేరుతారు బలంగా. और उस वचन హల్లెలూయా. में जो है वो बनावट की तरह बन के वो निकलते हैं बाहर. అది हालेलुया. పరిశుద్ధాత్మ లెవెల్. वो है पवित्र आत्मा का स्तर. పరిశుద్ధాత్మలో ఎదగడం అంటారు. पवित्र आत्मा में बढ़ना उसे कहते हैं. హల్లెలూయా. हालेलुया. అట్లా పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు, उस तरह से जो पवित्र आत्मा के साथ होते అట్లా हैं, పరిశుద్ధాత్మతో ఉన్న వాళ్ళు उस तरह से जो पवित्र आत्मा ఆ के साथ రీతిగా होते కనెక్ట్ हैं, అవుతారు. उस तरह से वे जुड़ जाते हैं. అందరూ ఆ ఆత్మీయ లెవెల్ కి రావచ్చు. सब जो उस आत्मिक हद पर आ చిన్న सकते हैं. పిల్లలు కూడా ఆత్మీయ లెవెల్ కి రావచ్చు. छोटे बच्चे भी अपने आत्मिक स्तर पे बढ़ सकते हैं. హల్లెలూయా. हालेलुया. చాలా మంది ఆ రీతిగా ఉంటారు. बहुत से लोग उस तरह से हैं. మంచి పర్ఫెక్ట్ చర్చ్ కావాలా, अच्छा परफेक्ट चर्च चाहिए कि అట్లాంటప్పుడు ఇలాంటి ఆత్మని పొందుకొని तब जो इस तरह की आत्मा तुम पाकर, అప్పుడు నీకు తెలుస్తుంది तब तुम जानोगे ఎవరు ఎలాంటిగా
ఏ రీతిగా ఉన్నారో నీకు कि తెలుస్తుంది. कौन कैसे किस तरह से है। తోడేలు ప్రవేశిస్తది ప్రతి సంఘములో. हर कलीसिया में भेड़िए घुसकर आते తోడేలు हैं, ప్రవేశిస్తది. जो है भेड़िए जो वो घुसकर आते हैं हर कलीसिया में, గొర్రె చర్మం వేసుకొని ప్రవేశిస్తది. भेड़ की खाल पहनकर वो भेड़िए దేవుని आते हैं। ఆత్మతో నువ్వు ఉంటే जब तुम खुदा की आत्मा से भरे होते ఆ हो తోడేలను గుర్తిస్తావు. तब तुम उन भेड़ियों को पहचान पाओगे। ఆ తోడేలు వాక్యాలు చెప్తాయి, అన్ని చెప్తాయి. वो भेड़िए जो वचन बोलते हैं सब कहते हैं, తీసుకుపోతుంది మెల్లగా और నిన్ను. धीरे से तुम्हें ले जाते हैं, మెల్లగా నిన్ను తీసుకుపోతుంది. धीरे से तुम्हें ले जाते हैं। అక్కడ నీకు ఇంకొకరు వాక్యం చెప్తారు, రా అని తీసుకుపోతుంది. वहां पर तुम्हें कोई और वचन कहेगा, आओगे का तुम्हें ले जाते ఆడికి हैं। పోతావు. वहां तुम जाते తర్వాత हो, ఆడికెళ్ళి ఎంతో మంది అన్యజనుల్లో కలిసిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. वहां से बहुत से ऐसे लोग हैं जो अन्य जातियों में फिर से जाम मिल गए हैं कहकर। తోడేలుగా ఉంటే अगर भेड़ियों के जैसे रहोगे तो గుర్తించాలా నువ్వు. तुमको ऐसे भेड़ियों को पहचानना है, పర్ఫెక్ట్ చర్చ్ అనేది ఉంటది. तब तुम्हारे एक परफेक्ट चर्च रहेगा। మాకే కాదు, सिर्फ हमारे लिए ही మాకే नहीं, కాదు, सिर्फ हमारे लिए ही మీకు नहीं, ఉండాలా. तुम्हारे लिए भी होना चाहिए, ఎందుకంటే మేము అన్ని సందర్భాలలో నిలబడలేం కాబట్టి. क्योंकि हम हर संदर्भ में खड़े नहीं हो सकते। నువ్వు ఇక్కడ इसलिए వచ్చినప్పుడు ఎవరో సిస్టర్ కలుస్తారు, ఎవరో ఒక బ్రదర్ కలుస్తారు. तुम जब यहाँ आते हो कोई ना कोई सिस्टर या कोई ना कोई ब्रदर तुमसे మంచిది मिलते हैं। సహవాసంతో ఉండు. एक अच्छे सहवास संगति के संग ఫెలోషిప్ रहना అనేది है, చాలా ముఖ్యము. एक अच्छा सहवास संगति ఒక जरूरी है तुम्हारे సిస్టర్ लिए। ఒక సిస్టర్ వెంటనే ఫోన్ చేస్తే ఎవరు లేనప్పుడు ప్రార్థన చేసే సిస్టర్ ఉండాలా. एक सिस्टर जब तुरंत जो है जरूरत पड़ती है तो उनके लिए प्रार्थना करने के लिए कोई रहना चाहिए वहां ఒక पर బ్రదర్ मौजूद। ఇంకొక బ్రదర్ ప్రార్థన చేసే బ్రదర్ ఉండాలా. एक ब्रदर के लिए कोई दूसरा ब्रदर प्रार्थना करने वाला होना जरूरी है, కానీ लेकिन తోడేలా గొర్రెలా గుర్తించాలా. वे भेड़िए हैं या वाकई में भेड़ है, तुम्हें ये వాళ్ళు నిన్ను पहचानना है। ఎటువైపు నడిపిస్తున్నారో वो గుర్తించాలి. तुम्हें किस और चला रहे ये तुम्हें ध्यान देना है, ఎక్కడ వైపు మీరు పోవాలనుకుంటున్నారో మీరు గుర్తించాలి. किस और तुमको जाना है तुम्हें ये అది నీ पहचानना है। సొంత తలంపులతోని అసాధ్యము. ये तुम्हारी खुद की सोच के कारण तो సొంత नामुमकिन है, తలంపులతోని అసాధ్యము. तुम्हारी अपनी व्यक्तिगत सोच के कारण ये तो नामुमकिन है। వారంలో ఒక సిస్టర్ తోని మాట్లాడినా, इस हफ्ते मैंने एक सिस्टर से बात किया ఆ था, సిస్టర్ అంటా ఉన్నది, वो सिस्टर ये कहती है अन्ना। कि अन्ना ముందు అట్లుండి पहले ऐसा था, వాళ్ళు మోసం చేసినారన్న वे लोगों ने खूब धोखा दिया, సంఘంలో బాగా మోసం वो చేసినారు. कलीसिया में बहुत धोखा दिया है। నేను సిస్టర్ తో అన్నా, मैंने उस सिस्टर से कहा, మరి నేను ఒకటి చెప్పిన ఆమెకి, मैंने उससे एक बात कही ఆ है, సిస్టర్ అంటున్నది, तो वो सिस्टर कहती మళ్ళీ है ఇప్పుడు कि अब ఇంకొకరిని అంటున్నది, दूसरों से कहती అన్న వీళ్ళు మంచోళ్ళన్నా, कि अन्ना ये लोग अच्छे हैं, వీళ్ళని పెట్టుకుంటా నేను, मैं इनको रखूंगी, వీళ్ళు कहती, మంచోళ్ళన్నా. ये लोग अच्छे हैं अन्ना। ఆమె సొంత తలంపులతో ఆలోచిస్తుంది. वो अपनी खुद की सोच से सोच रही है ये। ముందు మంచోడనే కదా సిస్టర్ ఒకడు వస్తే, पहले वो अच्छाई तक करी तो जो आया ఒక ఫ్యామిలీ వస్తే एक परिवार आया है, మోసపోయినావు, तुम धोखा खाए हो, మళ్ళీ మంచోడు అంటున్నావు, फिर कह रही हो कि तुम वो अच्छी మళ్ళీ है, మంచి ఫ్యామిలీ అంటున్నావు, फिर अच्छा परिवार कह మళ్ళీ रही हो, మోసపోదాం అనుకుంటున్నావా. क्या फिर तुम धोखा खाना चाहती हो? వామ్మో అన్న, ఆమె కళ్ళు తెరవబడాయి. तब उसकी आंखें खुली है, కరెక్టే అన్న, सही है अन्ना ఇట్టి कहती हो, రీతిగా నేనున్నా इस रीति से मैं थी। కాబట్టి इसलिए ఎవరిని నమ్ముతున్నారు మీరు? किस पे भरोसा कर रहे हो तुम? ఎవరిని किस నమ్ముతున్నారు? पे भरोसा कर रहे हो? మనుషులను क्या నమ్ముతున్నామా? मनुष्य पर भरोसा कर దేవుని रहे हो నమ్ముతున్నామా? या खुदा पर भरोसा कर रहे దేవుని हो? నమ్మినప్పుడే, जब तुम खुदा पर भरोसा ఆ करोगे, యొక్క అంశం గురించి, ఆ యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడే, उस विषय में या उस परिवार के लिए जब प्रार्थना करते हो, దేవుని ఆత్మలో నువ్వు పొందుకున్నప్పుడే जब खुदा की आत्मा को तुम पाते हो, तो ముందుకు సరిగా సక్సెస్ గా నడవగలుగుతావు. तभी तुम आगे कामयाबी की ओर तुम बढ़ते ఆ हो, యొక్క పర్ఫెక్ట్ చర్చ్ అనేది నువ్వు చూస్తావు. तब वो परफेक्ट कलीसिया परफेक्ट चर्च तुम देखते हो। మేము ఇక్కడ పర్ఫెక్ట్ చర్చ్ చూస్తాం. ఎలా చూస్తామంటే దేవుని ఆత్మతో చూస్తాము. हम यहाँ पे परफेक्ट कलीसिया कैसे देखते हैं? खुदा की आत्मा के जरिए देखते हैं। పర్ఫెక్ట్ చర్చ్ అంటే परफेक्ट कलीसिया అందరూ परफेक्ट चर्च మంచోళ్ళు माने ఉండాలని కాదు. सारे अच्छे लोग ఇక్కడ रहना के అందరూ नहीं। మంచోళ్ళు వస్తారని ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు చెప్పా. जय यहाँ पर सारे लोग अच्छे लोग आते हैं, कभी नहीं कहा है ना कभी हम పర్ఫెక్ట్ कहेंगे। చర్చ్ అంటే परफेक्ट कलीसिया परफेक्ट మంచోళ్ళు चर्च వస్తారు, माने చెడ్డోళ్ళు వస్తారు. अच्छे लोग आते हैं या बुरे लोग भी మంచోళ్ళకి आते ఏం हैं। చెప్తావు, చెడ్డోనికి ఏం చెప్తావు? अच्छे इंसान से क्या कहोगे, बुरे इंसान से మంచోనికి क्या ఏం कहोगे? మాట్లాడతావు, చెడ్డోనికి ఏం మాట్లాడతావు? अच्छे इंसान से क्या बात करोगे, बुरे से क्या बात అది करोगे? పర్ఫెక్ట్ చర్చ్. वही परफेक्ट कलीसिया वो चर्च कहलाता है। అంతేగాని उतना ही नहीं, लेकिन అందరు మంచోళ్ళు ఉన్న ఒక్క స్థలము, ఒక్క చర్చ్ నాకు చూపి అయ్యా. जहाँ सारे अच्छे लोग हो वैसे ही एक जगह, वैसी एक कलीसिया आप मुझको दिखा दो। ఎక్కడ ఉండదు భూమి. कहीं नहीं रहेगा इस धरती దాని पर। పర్ఫెక్షన్ అన్నారు. उसे परफेक्शन नहीं कहा जाता है, అందుకే వాక్యము इसलिए वचन ఈక్వాలిటీ చూపియదు, कभी भी इक्वालिटी नहीं दिखाता है, ఈక్విటీ वो చూపిస్తుంది. इक्विटी दिखाता है। దాని అర్థము उसका अर्थ మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళకి బాగా जो అర్థమైంది. मैथमेटिक्स पढ़े उनको अच्छे से समझ में आता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए దేవుని ఆత్మ పొందుకుంటే खुदा का आत्मा पाते ఆ हो तुम, तो ఈక్విటీ అనేది మీకు वो అర్థమైతది, इक्विटी तुम्हें समझ आता है, మీకు అర్థమైతది. तुमको तब समझ आता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఇద్దరు పిల్లలు ఉంటారు. आपके दो बच्चे होते ఆ हैं, ఇద్దరు పిల్లల్లో वो दो बच्चों में से ఇద్దరు పిల్లలు वो दोनों बच्चे ఒకటేలాగుంటారా? एक जैसे ही होते हैं क्या? ఆ? ఇద్దరు పిల్లలకు ఒకటేలాగా చెప్తే వింటరా? दोनों बच्चों को एक जैसे बोलेंगे तो क्या वो सुनेंगे? ఆ? వింటరా? सुनते हैं क्या वो? దాన్ని ఈక్విటీ అంటారు. उसे ही इक्विटी कहते हैं। హల్లెలూయా. हालेलुया। మా వాలరీ పాపేమో
हमारी जो लड़की है वैलरी, చిన్నప్పుడు ఏమి కూడా సతాయించలేదు, बचपन में कुछ भी नहीं सताई है वो, ఏం సతాయించదు. किसी भी बात के लिए नहीं सताई. ఆమెకి ఎంత జ్ఞానం అంటే उसमें इतना ज्ञान है ఆ कि బెడ్కి వెళ్ళి పాక్కుంటా కింద పడిపోతారు కదా, जब पलंग में से जो रेंगते रेंगते नीचे गिरते ఈమె हैं ना, ఎప్పుడు పడదు. ये कभी नहीं गिरती पलंग पर से. ఫస్ట్ అన్ని కింద ఇట్లా చూసుకుంటది, पहले सब कुछ नीचे देख लेती కాలు है वो, పెట్టి చూసిపోయేది. जब पैर रखकर देखकर अबे फिर ये जाया फुट करती पड़े। थी. वो कभी नहीं पलंग से गिरी కానీ है ఇప్పుడు नीचे. రెండో ఆమె, लेकिन अब जो दूसरी बेटी है, చిన్న ఆమె जो छोटी वाली है, కొంచెము थोड़ा सा తొంటరోళ్ళు అంటారు. जय दुद्दलबाजी उसमें होती ఈ है. చిన్న వాళ్ళందరూ కూడా छोटे जो होते हैं బాగా అల్లరి చేసేటోళ్ళు అంటారు. खूब जो हल्ला मचाने वाले, ఆమె అట్టనే ఉన్నది, वो वैसी ही है. ఎక్కడ పడితే అక్కడ పోతా ఉంటది, తిరుగుతా ఉంటది, ఇల్లంతా తిరుగుతది. जहाँ कहीं भी मिले वहाँ घूमती रहती, पूरा घर भर घूमती है. మా వాళ్ళ అమ్మ జుట్టు వీక్తది, నా జుట్టు వీక్తది. उनकी माँ के जब बाल पकड़ के खींचती, मेरे बाल पकड़ के खींचती है. కాబట్టి इसलिए ఆమెమో పెద్ద ఆమెకి చెప్తే बड़ी वाली से कहने చెప్పకున్నా पर, సరే ఆమె వింటది. बिना बोलने पर भी वो सुनती है. కానీ చిన్న ఆమె, लेकिन छोटी वाली ఆమె ఎట్లుందో చూడండి, वो कैसी है देखो. ఇంకా తెలియదు, చూసుకోవాలా. अब मुझको ये देखना है కాబట్టి మీ పిల్లలకు కూడా कि तुम्हारे बच्चे भी మరి అట్టనే ఉన్నారు కదమ్మా. उसी तरह से है ना. ఒకడు కొడితే వింటాడు, एक को मारने पर वो सुनता है, ఒకడు చెప్తే వింటాడు. एक को बोलने से वो सुनता है. అదే చర్చ్ లో జరుగుతుంది. यही चीज कलीसिया में भी होती है. హల్లెలూయా. हालेलुया. అందరికీ ఒకేలాగా ఉండదు. सबके लिए एक जैसा नहीं होता ఒకరితో है. ఒక రీతిగా మేము సువార్త ప్రకటిస్తాము, एक के संग एक तरीके से हम सुसमाचार को ఒక प्रकट రీతిగా करते చెప్తాము, हैं, एक रीति से उसे कहते हैं, ఇంకొకరితో ఒక రీతిగా और చెప్తాము. दूसरे से दूसरी तरह से. ఒకరికి ఏం చెప్పము, एक से हम कुछ नहीं कहते, ఎందుకంటే సరక్ అనేది क्योंकि इसरा का कहती थी బురద మీద రాయి ఎప్పుడు ఎక్కరా అంటది. कीचड़ पर कभी भी पत्थर नहीं मारना, చెప్పినా వినడు, बोलने पर भी नहीं येनड़ सुनेंगे, विनडू. कभी नहीं सुनेंगे. 2-3 సార్లు చెప్పు, దేవునికి అప్పచెప్పు, ప్రార్థన చేయి వాళ్ళ గురించి. बस 2-3 बार उनसे कहो, खुदा के हवाले कर दो, उनके लिए प्रार्थना ఎవరైతే करो. వింటాడో వారికి చెప్పు, जो सुनता है उनसे कहो, వింటాడో వాడికి చెప్పు. जो सुनता है उनसे कहो, వినడు जो नहीं सुनता है వాడికి చెప్పకు, వాడి గురించి దేవునికి చెప్పు. उससे मत कहो, उसके विषय में खुदा से कहो. అట్లా उस तरह से పర్ఫెక్ట్ చర్చ్ అనేది మేము చూస్తా ఉంటాం. परफेक्ट चर्च माने परफेक्ट कलीसिया हम देखते हैं. అందుకే మాకు సంతోషం ఉంటది, इसलिए हमारे लिए आनंद ఇక్కడ होता है, సమాధానం ఉంటది, समाधान माने शांति అన్ని होती ఉంటాయి है. మాకు ఇక్కడ. सब होती है हमारे लिए. హల్లెలూయా. हालेलुया. నీ జీవితంలో కూడా तो तुम्हारे जीवन అలాంటి में भी ఆత్మను పొందుకును గాక. वैसी आत्मा तुम पाने మరి पाओ. ఒక కట్టడల గురించి और इन बनावटों के विषय में మొత్తం చెప్దాం అనుకునే కానీ సమయం అయిపోయింది. पूरा कहना चाहता था, लेकिन समय हो गया है. ఇంకా మిగతా సగము రేపు వచ్చే ఆదివారం చూద్దాము. अब बाकी का जो है हम आगे आने वाले रविवार సాతాను देखेंगे. కట్టడలు కూలాలా, शैतान की सारी बनावटें नाश నీలో होना, దేవుని కట్టడలు కట్టుకోవాలా. और तुम्हारे अंदर खुदा की बनावटें बननी అప్పుడు चाहिए. దేవుడు నువ్వు అడగక ముందే నింపుతాడు, तब तुम्हारे मांगने से पहले खुदा तुम्हारे अंदर भरेगा, కావాల్సినవి నింపుతాడు. जो कुछ भी जरूरत है वो ఈ सब कुछ వారమంతా కూడా देगा. और ये पूरा हफ्ता ఏ కట్టడల గురించి చదవాలా? किन बनावटों के विषय में पढ़ना है? మత్తయి సువార్త मत्ती पुस्तक 5వ అధ్యాయం 5वां अध्याय 3వ వచనం నుంచి 12వ వచనం 3 వరకు वचन से लेकर 12 वचन. ప్రతిరోజు చదివి प्रतिदिन पढ़ ఆ के కట్టడ నీలో ఉందా సరి वो చూసుకుంటే बनावट तुम्हें है कि नहीं, इस बात की जांच करो. तुम ఆ గదులు కట్టుకోండి. तुम्हारे अंदर उन जो कमरों దేవుడు వాటిని की నింపును बनावट గాక. करो, खुदा उसे भरे. దేవుడి వాక్యం దీవించును खुदा గాక. इस वचन को आशीष दे. చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం మౌర్యార శుకర్యుల రబారజినాన్ దేవదేవ హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి పరమపిత హల్లెలూయా హల్లెలూయా ప్రభువా యేసు ప్రభువా కట్టు ప్రభువా మాలోని కట్టడలు కట్టు ప్రభువా జీసస్ హల్లెలూయా. పోయిన ఆదివారము నాయన సైతాను కట్టడలు కూల్చినావు, ఈ ఆదివారము దేవుని నీ కట్టడలు కట్టి ఉన్నావు మాలో. ఆ కట్టడలు ఇంకా బలపరచండి ప్రభువా, బలంగా కట్టుకోవాలి యేసు ప్రభువా. మరి కట్టినప్పుడు ఆ గదులు అడగక మునిపే నువ్వు నింపుతావు ప్రభువా, అడగక ముందే నువ్వు ప్రవేశిస్తావు ప్రభువా. దేవుని హృదయము ఆ యొక్క ఆలయముగా మారినప్పుడు, మన దేహము ఆలయంగా మారినప్పుడు, దేవా గదిగా మారినప్పుడు, దీనత్వం అనే గడిగా మారినప్పుడు, దేవా మరి అడగక మునిపే నువ్వు ప్రవేశిస్తావని మత్తయి సువార్త సెలవిస్తుంది ప్రభువా. మరి ఆ ప్రవేశము ప్రతి ఒక్కరు గదిని నిర్మించుకొని ఆ ప్రవేశన జరుగును గాక, మీ ప్రవేశన జరుగును గాక, ఈ కార్యాలు జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ బింబు కూడి వచ్చిన అందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.